హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన్ అన్న 7200 సమర్పించు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ధరణి సమస్యల పైన చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. సో ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో అసలు ధరణిలో అక్కడోటి ఏమైనా మిగిలిపోయి ఉంటే సమస్యలు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి కేసీఆర్ ధరణి సమస్యలపైన, వ్యవసాయ భూముల సమస్యలపైన, ఇతర భూముల సమస్యలపైన రెవెన్యూ సదస్సుల పేరు మీద మళ్ళీ ఒక డ్రామా కట్టిండు. ఇది ధరణికి సంబంధించినటువంటి అంశం. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఆర్టీఐ అప్లికేషన్ల ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలను సమాచార సేకరణ కోసం పెట్టింది. కానీ గతంలో మేమందరం ఇచ్చినటువంటి సమాచారం మీద కనీసం ఎంక్వైరీ చేస్తే చాలు మొత్తం దొరికిపోతాడు. ఇక ఇంకొక విషయం ఏంటంటే షర్మిల పాదయాత్ర 100 రోజుల పైన దాటి దాదాపు 1600-1700 కిలోమీటర్ల వైపు పోతా ఉంది. నిన్న ఆమె పైన జరిగినటువంటి ఆ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో హుజూర్ నగర్ ఇప్పుడే నిమ్మల పడ్డది. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశాలు ఇట్లా ఉంటాయి. ఇక నలుగురు వివిధ రంగాలకు సంబంధించినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్లకు రాజ్యసభలో స్థానం కల్పించారు. అందులో ఇళయరాజాతో పాటు విజేంద్ర ప్రసాద్, ఎవరు మన పిటి ఉషా, ఇంకో హెగ్డే, వీళ్ళందరూ ఉన్నారు. సో మొత్తానికి రాష్ట్రపతి కోటాలో భర్తీ అయ్యేటువంటి ఏవైతే రాజ్యసభ స్థానాలు ఉంటాయో వాటిలో 4 ప్రముఖులకు దక్కినాయి. ఇక మన తానేమో ఎవరు కౌశిక్ రెడ్డి, ఈ కోట వేరే ఉంటుంది మన తాన. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. రాజ్యసభకు విజేంద్ర ప్రసాద్, ఇళయరాజా, పిటి ఉషా, వీరేంద్ర హెగ్డే కూడా రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రం 4 దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులే. 4 దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో సంగీత విద్వాంసుడు ఇళయరాజా, సినీ రచయిత విజేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పిటి ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేకు అవకాశం కల్పించింది. ఈ 4గురికి ప్రధాని మోడీ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. సో ఇళయరాజా సంగీతం గురించి మనం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అనేకమైనటువంటి పాటలకు సంగీతాన్ని, అనేకమైన సినిమాలకు ఆయన సంగీతాన్ని సమకూరి. ఇక విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సినిమా కథ రాసిండు, త్రిబుల్ ఆర్ సినిమా కథ రాసిండు. ఇట్లా ఎవరు ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక పిటి ఉషా గురించి మీ అందరికీ తెలిసిందే, పరుగుల రాణిగా ఆమెకు పేరుంటుంది. ఆమెకు కూడా అవకాశం కల్పించారు. వీరేంద్ర హెగ్డే గురించి నాకు పూర్తి సమాచారం తెలియదు. సో ఈ 4గురికి మొత్తానికి వివిధ రంగాల నిపుణులు వీళ్ళకి ఇచ్చారు. సామాజిక సేవకుడట వీరేంద్ర హెగ్డే, వాళ్ళకు శుభాకాంక్షలుగా. రాష్ట్రమంతా మస్తు వానలు, ప్రాజెక్టులకు వరద, ఉప్పొంగుతున్న వాగులు వంకలు. భూపాలపల్లి జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్. ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. మరో 4 రోజులు భారీ వర్షాలు పడబోతా ఉన్నాయట. ఇగో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. రాష్ట్రమంతటా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు అనేక ప్రాంతాల్లో మోస్తారు, అంతకన్నా ఎక్కువ వానలు పడ్డాయి. దీంతో పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోనంపేట వాగు ఉధృతితో కొన్ని అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరులోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. కర్ణాటకలోని మహాబలేశ్వరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది. గోదావరి బెసిన్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మేడిగడ్డ వద్ద ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. దుమ్ముగూడెం ఆనకట్టకు సుమారు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే నీటిని కిందికి వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఫ్లడ్ సీజన్లో మొదటిసారిగా మేడిగడ్డకు ఎగువన అన్నారంకు, సుందిల్ల బ్యారేజీలకు కొంతమేరకు వరద వస్తున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాము, సూర్యాపేట, నల్గొండ, మహబూబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందట. ఇది వానలు బాగా పడతా ఉన్నాయి. రాష్ట్రం అంతటా మస్తు వానలు పడతా ఉన్నాయి. అయితే ఈ వానల ద్వారా చెర్లలోకి వచ్చేటువంటి నీళ్లు కానీ, ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు కానీ ఇవి కేసీఆర్ నీళ్ళు అని చెప్తా ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి మనం. గంతి వానలు కూడా ఆయనే కొట్టించినట్టు కాకనే కొట్టి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పలేదా? ఎందుకు టీ న్యూస్ లోనే స్క్రోలింగ్ ఏమని కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాలు
టీ న్యూస్లో రెవెన్యూ సదస్సులు సాగదీతకేనా మరి దేనికి అనుకుంటారు సాగదీతగా పరిష్కారం చేస్తా అనుకుంటున్నాను ఇది పరిష్కారం జరగాలంటే ధరణిని తీసేయాలి అంతే ధరణిని ఇట్లా తీసి పారేయాలి పక్క తీసేస్తే పరిష్కారం అవుతుంది సాగదీతం కాకపోతే దేనికి భూ సమస్యలపై ఇప్పటికే 3 సార్లు దరఖాస్తుల స్వీకరణ మళ్ళీ కొత్తగా తీసుకునేందుకు సదస్సులు ఇప్పటికే ధరణిలో 5 లక్షల దరఖాస్తులు పెండింగ్ 8.50 లక్షల సాదా బైనామా అప్లికేషన్లు అదే పరిస్థితి రెవెన్యూ చట్టంలో సవరణలే పరిష్కారం అంటున్న నిపుణులు రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేల పెత్తనంపై అభ్యంతరాలు ఎమ్మెల్యేలు ఎంటర్ అయ్యారంటే కథమేనా అయిపోయినట్టే ఎమ్మెల్యేలు ఎంటర్ కావడం అంటేనే బకాసూరులు ఎంటర్ అయినట్టు ఈ ప్రతిసారి ఏది ఈ భూ సమస్యల పరిష్కారంపై ఇప్పటికి 3 సార్లు తీసుకురు కదా ఎక్కడ ఎలక్షన్స్ వస్తే సమస్యల పరిష్కారానికి దరఖాస్తు తేరి ఆలస్యమైపోయా ఓ అమ్మ రావు అన్నట్టుగా వాళ్ళని తీసుకొని దరఖాస్తులు తీసుకుని డ్రామా ఆడతారు వీళ్ళంతా ప్రతిసారి పెన్షన్లది డ్రామానే ఎప్పుడైతే ప్రభుత్వ పథకాల మీద ఒక చర్చ తెర మీదకి వస్తుందో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నట్టు లెక్క గుర్తుపెట్టుకోరు ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ కాయిదాన్ని బారేస్తాడు ఎంత అద్భుతమైన ధరణి అండి అని చెప్తాడు కేసీఆర్ సిగ్గుండాలి కేసీఆర్ చెప్తాను కన్నా 8.50 లక్షల సాదా బైనామా అప్లికేషన్లు ఇదే పరిస్థితి 5 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఆడొక్కటి మిగిలిపోయి ఉంటే దానికి ఇంత పెద్ద చర్చ ఎందుకయా భూ సమస్యలపై ఇప్పటికే 3 సార్లు దరఖాస్తులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్వీకరించేందుకు సిద్ధమైంది వాట్సాప్ లో ఒకసారి ధరణిలో గ్రీవెన్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్లో మరోసారి ధరణిలోనే మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా ఇంకోసారి అప్లికేషన్లు తీసుకున్నది ఈసారి నేరుగా రైతుల నుంచే వినతులు తీసుకోబోతున్నది ధరణిలోని వివిధ గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా గతంలో పెట్టుకున్న దరఖాస్తులే సుమారు 5 లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయని వాటినే పరిష్కరించని ప్రభుత్వం ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులో వచ్చే అర్జీలను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్న తలెత్తుతున్నది సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ధరణి పైలట్ విలేజ్ గా తీసుకున్న ఒక ములుగు గ్రామంలోనే 272 దరఖాస్తులు రాగా 132 దరఖాస్తులు నెల రోజులైనా పరిష్కారానికి నోచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా అక్కడో సమస్య ఇక్కడో సమస్య లేదని ప్రతి ఊరిలో 200 నుంచి 300 సమస్యలు ఉన్నాయని ధరణి సమస్యలపై పనిచేస్తున్న రెవెన్యూ లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట ఇగో ఇది కేసీఆర్ ఇప్పుడు రైతు సోదరులారా ఎవరైతే భూములు పోయిరు ఇక సరి చేస్తారు కానీ పొరపాటును ఉరకకూరు ఇంకా చెక్ చేసుకుంటారు ఇంకేమంతానున్నాయి భూములు ఏవి కొట్టుకపోవాలని చెప్పి చెక్ చేస్తానికి పెడుతున్నారు ఈ కథ అంతా మీదేదో సమస్యలు పరిష్కరిస్తానికి కాదు కేసీఆర్ను మించిన సమస్య ఏముంది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మించిన సమస్య ఏముంది అదే పెద్ద సమస్యనే ఇది సాగదీయడానికే 100%. కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన పదవీ కాలం గురువారంతో ముగియనుంది అయితే ఈయన ఉపరాష్ట్రపతికి ఎంపికైతారని ఒక చర్చ జరుగుతుంది రైట్ ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం ఉందనా వంట నూనెల రేటు ₹10 తగ్గించండి గ్లోబల్ గా వంట నూనె రేట్లు తగ్గడంతో దేశంలో కూడా లీటర్పై ₹10 తగ్గించాలని వారం రోజుల్లో అమల్లోకి రావాలని కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది వంట నూనె ప్యాకెట్ల ధర ₹10 తక్కువ చేయాలని చెప్పి కేంద్రం చెప్పింది ఇక 10 రోజుల్లో అమలు కావాలి 11 అంటే ఇంకొక 10 రోజుల తర్వాత ₹10 తక్కువ అవుతుంది అన్నట్టు నూనె ఎవడన్నా మళ్ళీ అదే ధర కమ్మిండంటే మళ్ళీ చెప్పురు మరిగా గ్యాస్ సిలిండర్ పై ₹50 పెంపు అగో వంట ఇదేమో తగ్గిమన్నారు ₹10 తగ్గింది ₹50 గ్యాస్ సిలిండర్ పై ₹50 పెంపు వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై ప్రభుత్వం ₹50 పెంచింది దీంతో హైదరాబాద్ లో ఒక సిలిండర్ ధర ₹1105 చేరింది ₹1105 అట ఎంత ఉండే సిలిండర్ ఎంత ఉంటుండే అప్పుడు 250 300 400 ఎక్కువ 406 గ్యాస్ బిడ్డికి అనుకునేది కానీ ఏకంగా 1100 ఇక ఈ గ్యాసులు బంద్ చేసి అడవికి పోయి కట్టెలు పుల్లలు పిడికెలు ఇంత పిడికెలు చేసుకొని పొయ్యి చేసుకొని పొట్టు పొయ్యి గిట్టు పొయ్యి గుద్దుకుంటా కూర్చుంటే ఏం కథ ఇది ఏం గ్యాసు ఈ గిడ చెప్పరేందుకు మోడీ గారు మీరు ఈడ ₹10 తక్కువ ఏమను ఈ కుండలు పెట్టి బాగోళ్ళు ఎత్తుకపోయినట్టు కథ ఈడ ₹10 తక్కువ ఏమని ఈడ 50 పెంచండు చూడు పడిచిపోయారా ఇది ముట్టిస్తేనేగా ఈ నూనె పోసుడు అంతే పొయ్యి మీద ఇది ముట్టిస్తే మీద పోసుడు మీ ఎట్లుంటది అంటే దాని కథ ఒక బర్రె సముద్రంలో పోతుంటది పడవల ఓకే ఆ పడవ కూడా ఇక ఆడికే బరువు ఇక అంతకంటే ఎక్కువ మోసే పరిస్థితి లేదు లేకపోతే మునిగిపోతుంది బర్రె పీడ పెట్టింది
ముంచుదా అంటే భరే కడుపులో నాకంతే బయట నాకంతే. అయితే విషయం ఏంటంటే మనకి ఇవే వార్తలు అన్నట్టు, ఈడ తగ్గిస్తేంది ఈడ పెంచితేంది మళ్ళా గాడికే వచ్చింది కదా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అంతే. మన ఊరు మనబడి టెండర్ ఆపండి, రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశం, విచారణకు 11కు వాయిదా. అనర్హులుగా ప్రకటించాలంటూ కోర్టుకు వెళ్లిన 2 సంస్థలు. మన ఊరు మనబడి పథకం అమల్లో భాగంగా ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించిన టెండర్ను ఆపాలని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు టెండర్ను ఖరారు చేయదని చెప్పింది. టెండర్ నోటిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 9న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమను అనర్హులుగా ప్రకటించారంటూ కేంద్రీయ భండార్ జనిత్ మెటాప్లస్ ప్రైవేట్ లిమిటెడ్, V3 ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినాయి. హ్యాపీరావు ప్రజలారా మన పిల్లల చదువు కోసం పెట్టినటువంటి పైసల్లో హ్యాపీరావు ఎవరు? కేసీఆర్ దగ్గర ఉంటాడు కదా, జోగినిపల్లి సంతోష్ రావు దగ్గరుండి ఈ టెండర్ల గోల్మాల్ పాల్పడ్డాడు. 1000 కోట్లు ఇట్లా పక్క గట్టిగానే జరుపుకును అందులోకి ఎంటర్ అయిపోయి మన పిల్లల చదువుకు సంబంధించినటువంటి సంపదను హ్యాపీరావు ఎట్లా దోసుకపోతుండదు. హ్యాపీరావే కాదు, ఇందులో ఒక్కరు లేరు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. హ్యాపీరావు ఏం చేసిండు, మెగా కంపెనీకి, ఏషియన్ పెయింట్స్ కంపెనీకి, ఇట్లా చాలా కంపెనీలకు టెండర్లు దక్కేటట్టు చేసి మొత్తం తెలంగాణ ప్రజల సొమ్ము మింగే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసమే ఈ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, మన బోర్డు ఒకటి ఉంటుంది కదా, గ్రీన్ చాక్ బోర్డు 16,000 17,000 ఒకటి తెస్తారట. నేను 2,000 ఒకటి తెస్తా, 2,000కే ఒకటి తెస్తా. ఇప్పుడు మీరు చేసినటువంటి టెండర్లలో దాదాపుగా ఒక 2,000 కోట్ల రూపాయల టెండర్లు కొట్టేసారు కదా, ఈ 2,000 కోట్ల రూపాయల పని నేను 1000 కోట్లకే చేస్తా, సగం ధరకే. ప్రభుత్వానికి లాభం కదా మరి చేయించుకో. అట్లా చేస్తే ఎట్లా? ఈ మిగిలిన పొరగాల పేరు చెప్పాలి, వీళ్ళు మింగాలనా బడి పొరగాల పేరు చెప్పి. గ్రూప్ 4కు డిగ్రీ ఉండాల్సిందే, ఇంటర్ అర్హతను డిగ్రీకి పెంచుతూ 2014లో నిర్ణయం అట. గ్రూప్ 4కు డిగ్రీ అర్హత ఉండాల్సిందేనట. ఉమ్మడి ఏపీలోనే సర్వీస్. ఈ రాజకీయ నాయకులకు ఏది ఉండొద్దా? ఇక రాజకీయ నాయకునికి ఏ అర్హత వద్దా? ఆయనకి ఆ రాకున్నా సరే మా రాకున్నా సరే అంగుటి అయితే చాలు. అంగుటి ఉండాలి, ఇట్లా బొజ్జలు పెంచాలి, మందిని ముంచాలి, ఇవి అర్హతలా? ఏమొచ్చి పాడవుతుందా? ఎర్రబల్ దయాకర్ రావుకు డిగ్రీ ఉండాల్సిందంటే ఉంటాడా మంత్రిగా? ఎమ్మెల్యే కంటే అవుతాడా? ఎంతమంది మంత్రులు ఉంటారు? ఈ మల్లారెడ్డి వెస్లీ కాలేజీలో చదివిన నన్లా, మహబూబ్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ అని ఇన్లా, ఈయన ఉంటాడా? ఈ మంత్రులు ఎవరైనా ఉంటారా కనీసం? సత్యవతి రాథోడ్ గారు సలహా ఆమె 5 కూడా దాటలే ఇంకా. మరి ఈ గ్రూప్ 4 అంటే చాలా చిన్న ఉద్యోగం, క్లర్కు, ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్, ఇటువంటి ఉద్యోగానికే డిగ్రీ అర్హత ఉంటే మొత్తం రాష్ట్ర తలరాతను మార్చాల్సినటువంటి ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళకి ఎంత అర్హత ఉండాలి? ఐఏఎస్ IPS ఇట్లా ఆదేశిస్తారు వాళ్ళు. ఎర్రబల్ దయాకర్ రావుకు ABCDలు రావు, కానీ మొత్తం ఆల్ ఇండియా సర్వీసెస్లో గొప్పదైనటువంటి IAS ఆఫీసర్కి ఈయన సూచన చేస్తుంటాడు. అది తీసి ఇది పెట్టు, ఇది తీసి అది పెట్టు, ఈయన రికార్డు ఇట్ట మార్చు, ఇవి చెప్తా ఉంటాడు. ఇది రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. చదువుకున్నోడు ఉండాలి, విద్యాశాఖ మంత్రిగా చదువుకున్నోడు ఉండాలి. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండాలి? MBAలు చేసిన వాళ్ళు, CAలు చేసిన వాళ్ళు, MCOMలు చేసిన వాళ్ళు, దానిపైన రంగం పైన పట్టున్నోళ్ళు, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, ఎగుమతులు దిగుమతులు అంటే ఏంది, రెవెన్యూ అంటే ఏంది, లేకపోతే డిమాండ్ అంటే ఏంది, సప్లై ఏంది, ఇవి తెలిసినోడు ఉండాలి. ఏం లేదు, ఒక్కనికి అర్హత లేదు మన తాన. మళ్ళీ ఏమనంటే ప్రజాసేవ చేసేవానికి జీతం ఎందుక? ప్రజాసేవ చేసేవానికి జీతం ఎక్కర్లేదు. జీతం తీసుకుంటారంటే మీరు ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు అర్హత ఉండొద్దా? క్లర్కుకే డిగ్రీ ఉండాల్సి వస్తే మరి మినిస్టర్కి ఏం అర్హత ఉండాలి? కేసీఆర్ 70-80 వేల పుస్తకాలు అంటాడు. వాళ్ళు అవి ఉత్తదే క్వాలిఫికేషన్. ఓ భూమి మీద ఇవ్వనుకుండదు ఆ క్వాలిఫికేషన్. కేసీఆర్ కున్న క్వాలిఫికేషన్ భూమి మీద ఇవ్వనుకుండదు. చదువుల తల్లి సరస్వతి చూసి, సరస్వతి ఆడంగా పోతుంటే పిలిచిట్రా
రామ్మా, చదువుకో. ఈ బుక్ చదువుల తల్లి సరస్వతికే చదువు నేర్పిన మహానుభావుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సరస్వతి కూడా ఇప్పుడు సరస్వతి మీకు ఇది వచ్చా? సరస్వతి కూడా ఎవరమ్మా మీ గురువు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా గురువు. ఆయన పుణ్యాన్ని నేను చదువు నేర్చుకుని ప్రజలందరికీ ఇట్లా అంటున్నా దీవెనాడికి పెడతా ఉన్నా అని చెప్తాడు అన్నట్టు. ఆయన అక్కడ నుంచి ఆదేశిస్తాడు. కేసీఆర్ ఆదేశాల మేరకి నేను చదువును ఇంప్లిమెంట్ చేస్తున్న తల్లి అంతే అని చెప్పి అందరికి చెప్పుకుంటుందేమో. సరస్వతి మాతకే చదువు చెప్పినోడు కేసీఆర్ అసంటో అటువంటి కేసీఆర్ ఉంటాడు మన తాన. గ్రూప్ 4 పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత నుంచి గ్రూప్ 4కు డిగ్రీ ఉండాల్సినప్పుడు ఎమ్మెల్యేకి ఏం అర్హత ఉండాలి మీరు చెప్పండి. ఇక ఇందులో చెప్పండి. గ్రూప్ 4కే అయ్యో రాత్రి చూపిస్తా జరా ఇప్పుడు చూపిస్తా ఓ పెద్ద అనకొండ పామును చూపిస్తా భయపడేటోళ్ళు లెవెల్ చూడకూరి. ఎందుకంటే కేసీఆర్ను చూసే భయపడనప్పుడు చిన్న చిన్న అనకొండలకు మీరు భయపడతారు అది నాకు తెలుసులే. కానీ ఇగో క్లర్క్ జాబ్కు డిగ్రీ అర్హత ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు కనీసం పీజీ ఉండాలి కదా. ఇది 7200 అంటా ఉంది. ఉండాలి అనుకుంటోళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి, వద్దు అనుకుంటోళ్ళు అంటే ఇది అర్థం కాని వాళ్ళు అంగుటికి బింగిట్లు ఉంటే ఈడ చేయండి. ఇది ఈ ఓటింగ్లో పాల్గొనండి. అయితే మీకు పామును చూపిస్తా దారి ఇక్కడ పెద్దంబర్పేట కన్నట అలాగా ఉండదు మామూలుగా లేదు. అగో ఎట్లున్నది చూడు అనకొండ. ఇది కొండ శిలువ కదా, కొండ శిలువ నట్టుంది. అగో రోడ్డు దాటుతుంది. ఆఖరి కోతులే కాదు కొండ శిలువలు కూడా వస్తున్నాయి ఊళ్ళకు. పరిస్థితి అది ఎంత పెద్దగా ఉంది చూడు. అది మంచిగా నడుస్తుంది. ఇట్లా సాతగారి ఇంటికి పోయినాడు పోతుంది వెళ్ళగా. ఇక్కడదేనా పెద్దంబర్పేటనట. ఎంత పెద్దగా ఉన్నా చూడు. తీసుకొచ్చినా ఇది భర్త తెచ్చినట్టు దీనికి కూడా తీసుకొచ్చినట్టు కేసీఆర్ సర్కార్ మీద. పోయిరా పోయిగా. కేవలం కొన్ని సర్పాలు మాత్రమే మనుషులను కరిచేటువంటి సర్పాలు ఉంటాయి. మిగతా అన్నీ ఏం కాదు వాటితోటి. ఇది ఇప్పటిదాకా పెట్టిన పోల్, ఆ పోల్లో మీరు పాల్గొనండి. ఇక ఏ ఊర్లో చూసినా భూములలోనే ధరణి తెచ్చి రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. ఈ ధరణి తెచ్చే కంటే ముందే భూ రికార్డుల ప్రక్షాళన చేపడుతున్నాడు అన్నప్పుడే ఇది చాలా పెద్ద మోసం జరగబోతుంది అన్న విషయాన్ని చెప్పిన. ప్రజలారా అప్రమత్తంగా ఉండని చెప్పిన. విపక్షాలు జాగ్రత్తగా మాట్లాడండి, కొంపలు అంటుకుంటున్నాయి. కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన భూములను కొట్టేస్తున్నాడని చెప్పిన. మీరు చూడండి, నా పాత రికార్డులలోకి పోయి క్యూనిస్లో ఉంటే మీరు పోయి చూడండి. ఎప్పుడు 2019లోనే చెప్పిన ఈ కుట్ర ఎట్లా చేయబోతున్నాడు. కొండా వెంకట రంగారెడ్డి ఎవరు? కొండా విశ్వేశ్వర రెడ్డి గారి తాత. ఆయన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు అప్పుడు ఏమేమి ఉండాలి ఏం కథ అనేది తీసుకొచ్చారు. అప్పటి నుంచి వచ్చినటువంటి ఆయన ఆ తర్వాత పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి సంస్కరణలన్నింటినీ సత్యనాశనం చేసి కేసీఆర్ అనే వ్యక్తి ఏక్ నంబర్ చోర్. ఈ భూ ప్రపంచం మీద ఇంత పెద్ద దొంగ ఎవడు ఉండడు. ఇక ఎందుకంటే ఇక చూడ్రి
ధరణి తెచ్చి రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ ఆగం చేసిన రేవంత్ రెడ్డి. పాత రికార్డులన్నీ మార్చారు. 30 లక్షల ఎకరాలు మాయమైనాయి. 30 లక్షల ఎకరాలు ఒక్క సంతకంతోనే కేసీఆర్ 3.5 లక్షల ఎకరాల భూములు దొరలకు గట్టబెట్టిండు. ఇక 30 లక్షల ఎకరాలు మాయమైనాయి. పోర్టల్ రద్దు చేసే వరకు పోరాడతాం. ధరణి పేరుతో ఎవరన్నా వస్తే తిరగబడాలని పిలుపు. ధర్నా చౌక్ లో కాంగ్రెస్ రచ్చబండ. ధరణి పోర్టల్ పేరుతో సీఎం కేసీఆర్ మొత్తం రెవెన్యూ వ్యవస్థని ఆగం చేశారని, ఏ ఊర్లో చూసినా భూముల పంచాయతీలే నడుస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పాత రికార్డులని మాయం చేసి కొత్త కిరికిర్లు పెడుతున్నాడని మండిపడ్డారు. ఈ పాత రికార్డులు మాయం చేసి కొత్త పెట్టే క్రమంలో ఎక్కడ అంటే నీకు చూపిస్తా, మీకు లింక్ వీలైతే పెడతా, మీకు క్లియర్గా అర్థం కావాలి కేసీఆర్ చేసిన మోసం అనుకుంటే. బాతాల పోషెట్టి అని ఒక సిరీస్ తీసుకొచ్చిన నేను అప్పుడు. ఆ సిరీస్లో భూకుంభకోణం ఎలా జరిగింది అనేది, ఇగో భూకుంభకోణం ఎట్లా చేసిండు కేసీఆర్, ఎట్లా చేయబోతుండ అనేది ఇగో 2019లోనే చెప్పిన నేను. ఇగో ఇది మేలుకునే వరకల్నే మన కుంపలు అంటకపోయినాయి అనుకో. ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ బూరెడ్డి గాని పంచాయతీ పెట్టామని తోలిందే మనం కదరా. అబ్బా ఏం స్కెచ్ చేసిరు ధర అర్థమైందిగా, కొట్టిగా కర్మకాంట. కొడతగానే ధర్మగంట అని చెప్పి అలా పెట్టి నమస్తే ఒప్పుకుంటారు ధర మనం ఇట్లా చేస్తే కంప్యూటర్లకు ఎక్కిస్తున్నాం అని చెప్పి అసలు రికార్డులు కూడా మాయం. వాళ్ళు ఎట్లా మాయం చేస్తారు ధర. అరే నర్సిగా, సర్కార్ ఆఫీసర్ చేతులు ఉంటే ఎప్పటికైనా మోసమేరా. ఎడు పెడదాం ధర, కాల పెడదామా? అందుకేరా వాటిని మాయం చేసేటందుకే భరణి అనే ఒక వెబ్సైట్ ఏ సంఘటనం. మరేనా వాళ్ళు ఎట్లా మాయం చేస్తారు ధర? మొన్నగా 12వ తరగతి పోరగాల మార్కులను మాయం చేయలేరా? అవును, 21 మంది పోరగాళ్ళు కూడా చచ్చిపోయారా. గ్లోజర్ అయిన కంపెనీకి భరణి వెబ్సైట్ కూడా అప్పచెప్పినాం కదా. అంటే వాళ్ళు అలబెట్టారా ధర? కాదురా, కంప్యూటర్లకు ఎక్కిస్తున్నాం అని చెప్పి అసలు రికార్డులు కూడా మాయం చేస్తారు. భవిష్యత్తులో ఈ లింక్ ఇక్కడ పెడతా, ఒకసారి చూడుర్రి. అంటే ఇప్పుడు కాదు, మీకు వీలైనప్పుడు చూడుర్రి. ఎంత పెద్ద మోసం అంటే, నేను ముందే హెచ్చరించి చెప్పిన, అన్నా ఆగమవుతుంది రాష్ట్రం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. ఇగో భరత్ పేరుతో ఉంటుంది, బొడిగే భరత్ పేరుతో ఉంటుంది. ఇగో ఇది చూడండి, ఈ లింకులో ఉంటుంది. లేకపోతే అక్కడ ఉంటుంది చూడండి, ఎట్లా మోసం జరిగింది. మీకు కంప్లీట్గా కేసీఆర్ కుట్ర ఎట్లుంది ఆ ధరణి విషయంలో అనేది కంప్లీట్గా నేను దాంట్లో వివరించేటువంటి ప్రయత్నం చేసిన. ఏది కేసీఆర్ కంటే ఆలోచన పుట్టినప్పుడే ఏం చేయబోతుండనేది చెప్పిన. ఇప్పుడు మనం ఆ ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న ధర్నా చౌక్ కాడ ఎవరేం మాట్లాడారు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మీ భూములు గుంజుకొని దాదాపుగా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో 20,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద గుంజుకుంటే 8,500 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. అసైన్ పట్టాలు వాళ్ళకి ఇస్తే ఇవాళ వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుంటే 8,500 ఎకరాలు ఎకరాకి 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి గుంజుకుంటాం అంటున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇవాళ మహేశ్వరం ఇబ్రాహీంపట్నంలో 3,000 కోట్ల సౌండ్ క్లియర్ లేదు, రైతులు మాట్లాడారా. ఇగో ఇలా గోస చూడు, నేను ఆయాలో చెప్పిన కదా, ఇగో ఇయ్యాల వీళ్ళకి అయింది. భూములు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలన్నా మేము ఇయ్యం. వాళ్ళ అమ్మ సంపాదించిన భూమి కాదు, వాళ్ళ తాత సంపాదించిన భూమి కాదు. వాళ్ళకు కూడా కేసీఆర్ తాత సంపాదించిన భూమి కాదు. కేసీఆర్ అమ్మ మిండెడు ఉంచుకున్న భూమి కాదు. నాకు బాబాయ్ గట్లా అనొద్దమ్మా. సరే ఇక అగో అది రైతుల ఆవేదన. నేను ఎప్పుడో చెప్పిన, నేను కేసీఆర్ కుట్రను ఒక నెల రోజుల ముందే చెప్తా, ఏం చేస్తూ ఉంటాడు, దాని ద్వారా ఏం చేస్తాడు, ఏం చేయబోతా ఉన్నాడు అనేది. ఇవి చెప్తా కాబట్టి నా మీద 40 కేసులు ఉంటాయి. 400 కేసులైనా నాకు పోయేది ఏం లేదు. నేను
మళ్ళనైతే పుట్ట ఇప్పుడే చేసిపోతా ఏది చేసినా. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇదే కాదు, ఈ ఫలితాలు కేసీఆర్ దిగిపోయినాక ఇంకొక 5 ఏళ్ళకి కనిపిస్తాయి. కేసీఆర్ చేసిన మోసాలు నరకం కనిపిస్తుంది అప్పుడు. ఇంకా నరకం అంటే నరకం. కేసీఆర్ ఈ 8 ఏళ్లలో చేసిన పాపం గడగాలంటే కనీసం 80 ఏళ్ళు పడుతుంది. అంత పెద్ద పాపం చేశాను. మిషన్ భగీరథ నీళ్లు తాగి 2 మృతి. గద్వాల పట్టణంలో విషాదం, మరో 50 మంది తీవ్ర అస్వస్థత. బాధితుల్లో 8 మంది చిన్నారులు. మురుగునీళ్లు కలవడం, పాడుపడ్డ ట్యాంకు ద్వారా సరఫరా అనే కారణం అంటున్న స్థానికులు. అచ్చా, గద్వాలలోని 3 కాలనీల్లో మిషన్ భగీరథ ద్వారా 5 రోజులుగా కలుషిత నీరు సప్లై కావడంతో అవి తాగిన 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి విషమించి నర్సింగమ్మ, సీకలి కృష్ణ అనే 2 బుధవారం మృతి చెందారు. కొత్త ట్యాంకుల ద్వారా కాకుండా పాడుబడ్డ పాత ట్యాంకుల నుంచి నీళ్లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. కొన్నేళ్లుగా ట్యాంకును క్లీన్ చేయడం లేదని, దాని చుట్టుపక్కల మురుగునీటితో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని చెప్తున్నారు. నల్లా నీళ్లు మురికిగా ఉంటున్నాయని, దుర్వాసన వస్తున్నాయని మొత్తుకుంటున్న ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్లే 2 చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. మిషన్ భగీరథ పైప్ లైన్ కు డైరెక్ట్ కలిపి గద్వాల మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కొత్త ట్యాంకులు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, కొత్త కనెక్షన్లు అందుబాటులోకి రాలేదు. ఇగో 3 రోజుల నుంచి ఒక్కరొకరుగా గద్వాల పట్టణంలోని గంటగేరి, వేదానగర్, మోహిన్ మల్లా కాలనీకి 5 రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతున్నది. ఈ కాలనీలో అందరూ పేద ప్రజలే కావడంతో నీళ్లు కొనుక్కునే స్తోమత లేక ఈ కలుషిత నీటినే తాగుతున్నారు. 3 రోజుల నుంచి ఒక్కొక్కరుగా 3 కాలనీలకు చెందిన 50 మందికి పైగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై సర్కార్ దవాఖానలో జాయిన్ అయ్యారు. వీరిలో గంటగేరి కాలనీకి చెందిన నర్సింగమ్మ, సీకలి కృష్ణ పరిస్థితి విషమించడంతో బుధవారం కర్నూలు ఆసుపత్రికి రిఫర్ చేశారు. వీరిద్దరిని అక్కడికి తరలిస్తుండగా కృష్ణ మార్గం మధ్యలో చనిపోగా నర్సింగమ్మ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం 40 మంది గద్వాల సర్కార్ దవాఖానలో, మరో 10 మంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారట. ఇగో ఇది కేసీఆర్. మరి మంచి నీళ్లు తాగితే మా నాయనని యాడ్ చేసుకోరా? మరి ఇవి తాగినాడు, వీళ్ళని చంపినాడు మీ నాయనే కదా. ఇలా చంపింది ఎవడు అన్నట్టు? ఇప్పుడు ఇలా చంపింది ఎవడు? కేసీఆర్ చంపిండు. కేసీఆరే మర్డర్. మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి చంపిండు. మిషన్ భగీరథలో పాత ట్యాంకులకి ఈ రంగేసి మిషన్ భగీరథ నీళ్లకు పెట్టినటువంటి ఖర్చుతోని బిస్లరీ నీళ్లు తాపొచ్చు జనానికి మంచిగా. బిస్లరీ నీళ్లు. ఈ మిషన్ భగీరథ పేరు మీద కనీసం ఒక 20,000 కోట్లు కొట్టేసిండు కేసీఆర్. 20,000 కోట్లు దోపిడీ. 20,000 కోట్లు. పాత ట్యాంకులో కొత్త సున్నాలు వేసి బిల్లులు కొల్లగొట్టి తెలంగాణ ప్రజలారా మన సంపద అంతా సత్యనాశనం చేసిండు కేసీఆర్. ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. భూములు పోయినాయి, నీళ్లు పోయినాయి, విద్య పోయింది, వైద్యం పోయింది. ఇంకేం మిగిలింది మనకు? ఏం మిగిలింది? అక్రమ కేసులు మిగులుతాయి, సావులు మిగిలినాయి మనకు. ఆఖరికి ఇప్పుడు కేసీఆర్ చెప్తాడేమో వీళ్ళ కోసం శ్మశాన వాటిక వీళ్ళ కోసం ఎంత అందంగా కట్టించినా, వైకుంఠధామం వీళ్ళ కోసమే కట్టించినా, పోసుకుంటున్నా అని అంటాడు. మళ్ళా ఎన్నడో కూడా అక్కడ పోయి మురువాలే. హైదరాబాద్లో విమానాల రిపేర్ సెంటర్ 1,200 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చిన ఫ్రాన్స్ సంస్థ సాఫ్రాన్ 1000 ఉద్యోగాలకు అవకాశం. రాష్ట్రంలో ఏవియేషన్ పరిశ్రమకు ఇంకింత బలం. మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. హైదరాబాద్లో విమానాల రిపేర్ సెంటర్ వస్తూ ఉందట. తండ్రి తంతెల మీద ఎగిరితే కొడుకు కొరింట్లో ఎగురుతాడు, ఏతులు కొట్టుట్లా. ఇదివరకు దాకా నువ్వు తెచ్చిన కంపెనీలు ఏవి? మన లండన్ పోయి తెస్తాన కంపెనీలు ఏవి? అవి ఎటు పోయినాయి? పెట్టుబడులు ఏవి? అమెరికాకు పోయి చెప్పొచ్చు కదా. ఆమె చెప్పినా దొరసాని పత్రిక. వచ్చే మేము చెప్పిన మాయాలనే రమ్మంటావా? ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడికి వ్యాన్లు బీన్లు పట్టుకొని పైసలు తేవాలి కదా, రమ్మంటావా మమ్మల్ని అని చెప్పారన్నాం. దొంగసాటంకి వచ్చి ఇంట్లో దొరికివి. ఇవి వస్తాయి. అయితే అది నీతోటి మీ అయ్యతోటి ఏమైనా నుంచి ఇటుకేని ఎత్తుకపో. ఈ విమానాలలో ఇవి నింపి ఇటుకేని ఏం చేస్తారంటే విమానాల రిపేర్ అని చెప్పి ఓ పాత విమానాన్ని తెచ్చి అలా మొత్తం పైసలు గీసలు అన్ని ఎక్కించి ట్రయల్ కొడుతున్నాం. రన్ను విమానాన్ని చెక్ చేస్తున్నామని ఆయన తాట ఎగిరిపోతాడు, మర్చిపోతుంది. దీనికి పనికొస్తుంది. వీళ్ళతోటి ఏమవుతుందా? కేటీ రామారావు తోటి, కేసీఆర్ తోటి ఏమన్నా అవుతుందా? ఏం కాదు, నాశనం అవుతుంది అంతే. ఇక రాష్ట్ర సర్కారుపై బీజేపీ ఆర్టీఐ అస్త్రం. 88 అంశాలపై వందల సంఖ్యలో బండి సంజయ్ దరఖాస్తులు. జిల్లాలో కూడా దరఖాస్తుల దాఖలు చేయనున్న లీడర్లు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే వ్యూహం. కంటికే ఇన్ని కనిపిస్తున్నాయి.
కేసీఆర్ చేసిన మోసాలు కళ్ళ ముంగటి ఇట్లా కనిపిస్తుంటే ఇంకా ఆర్టీఐ దరఖాస్తు దేనికి? దరఖాస్తు సరే, ఆర్టీఐ దరఖాస్తు, మళ్ళీ ఈ ఆర్టీఐ దరఖాస్తు కూడా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆర్టీఐ తెచ్చింది. అక్కడికి కాంగ్రెస్ పార్టీ యూపీఏ సర్కార్ తెచ్చిన ఆర్టీఐ వాడుకొని మళ్ళీ మనం పోరాటానికి దిగాల్సినటువంటి పరిస్థితి. సరే చేయండి, కాదంటలేం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ యాక్టును కేసీఆర్ ఇంప్లిమెంట్ చేస్తలేడు, ఎవరికి సమాచారం ఇస్తలేడు. నేనే అనేకమైనటువంటి దరఖాస్తులు పెట్టినా, 2 ఏళ్ళ సచివాలయంలో నాది ఒకటి పెండింగ్ ఉండబట్టి 2 ఏళ్ళ నుంచి ఒక ఆర్టీఐ దరఖాస్తు పెట్టినా, పెండింగ్లో ఉన్నాయి. ఈ రకంగా ఇప్పుడు ఆర్టీఐల ద్వారా సమాచారం వస్తుంది, రాగానే కొట్లాడకపోతాం అన్నట్టుగా ఉంది. భారతీయ జనతా పార్టీకి తెలియదా కేసీఆర్ ఏం చేసిన సంగతి? రాష్ట్ర నాయకులకు తెలియదా మీకు ఎవరికి కూడా? కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎక్కడ దోషిండు, కేసీఆర్ ఫామ్ హౌస్లు ఏమైనాయి, కేసీఆర్ సంపద ఎట్లా దొరుకుతా ఉంది, కేసీఆర్ ఏడేడ లూట్ చేసిండు, ఎన్ని లక్షల ఎకరాలు కొట్టేసిండు, ఇవి తెలియయా? సీనియర్ అడ్వకేట్ ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎరక కేసీఆర్ చేసే మోసం. మీరే ఇంకా ఆర్టీఐ దరఖాస్తుల కాడు ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ సతీష్ కుమార్ కూడా అది గవర్నర్కు అది ఇచ్చింది. ఏది శరత్ సారు ఎవరు అడ్వకేటు, ఇప్పుడు మన లీగల్ ఇష్యూస్ అన్ని టేక్ ఓవర్ చేసినటువంటి శరత్ సారు ఎన్ని ఇచ్చిండో, ఎన్ని కావలసినంత ఇచ్చిండు, ప్రతి ఒక్కటి ఆధారాలతోటి. నేనిచ్చిన మీ మెయిల్స్ చెక్ చేసుకోమని. మీకు నిజంగా చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే ఆట సురువు చేద్దురు. ఇక దరఖాస్తు కొట్లాడామనుకుంటున్నాం కానీ కేసీఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేడానికి కడికి వస్తుంది. ఇది 70,000 అవేంటి జీవోలనే దాచిపెట్టే, నీకు ఇంకా సమాచారం 70,000 జీవోలను దాచిపెట్టిండు కేసీఆర్ అంటే ఇంకా మీకు సమాచారం ఇస్తాడా? ఏమో ఇక అది. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. వర్షం అన్నదాత హర్షం. రాష్ట్రంలో పంటలకు ఊపిరినిచ్చిన వానలు 24 గంటల్లో 22.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. మరో 3 రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు. ప్రాజెక్టులకు క్రమంగా పెరుగుతున్న వరద. భద్రాచలం వద్ద 15 అడుగులకు భద్రాచలం వద్ద 15 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగిపోయింది. రాష్ట్రంలో పంటలకు ఊపిరినిచ్చిన వానలంటూ ఒక కథనాన్ని చూసుకోవచ్చు. ఇక పెద్దల సభకు కథల బాహుబలి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్కు రాజ్యసభ సభ్యత్వం. ఇళయరాజా, పిటి ఉషా, వీరేంద్ర హెగ్డేకు కూడా రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రం ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే అవకాశం. 4 రాష్ట్రాల నుంచి 4 ప్రముఖులకు స్థానం. ఇసైజ్ఞానికి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. పరుగుల రాణి ప్రస్థానంలో కొత్త అధ్యాయం. సమాజ సేవకుడు హెగ్డేకు సముచిత స్థానం దక్కిందట. కేంద్ర మంత్రి నక్వి రాజీనామా. మరో మంత్రి ఆర్సీపీ సింగ్ కూడా. నేటితో 2 రాజ్యసభ పదవీ కాలం పూర్తి. నక్వీకి ఉపరాష్ట్రపతిపై ఊహాగానాలు. నుపూర్ వివాదంలో ముస్లిం వ్యతిరేక ముద్ర. నక్వీకి రాజ్యాంగ పదవితో చెరిపేసే యత్నం చేస్తా ఉన్నారనేది ఒక వార్త జరుగుతోంది. పెద్దల సభకు కథల బాహుబలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి కొద్దిగా ఈ పేపర్లో ఈనాడులో ఎక్కువ వస్తుంది. అంటే ఆ టాపిక్ మీద ఎందుకు అర్థం చేసుకోరు, మళ్ళా చెప్పాము. బండబాదుడు గ్యాస్ సిలిండర్ పై 50 పెంపు తక్షణమే అమల్లోకి. హైదరాబాద్ లో 1105 రూపాయలు. మార్చి నుంచి 4 సార్లు ధరలు పెంచిన చమురు సంస్థలు. ఏడుంటాయిరా ఈ చమురు సంస్థలు? ఒకసారి చూపెట్టరు మాకు. పెంచకాలనే పెంపు జరగంగానే చమురు సంస్థలు పెంచినాయి అని చెప్తారు. 10 రూపాయలు తగ్గానే మోడీ తగ్గించిండు, కేసీఆర్ తగ్గించిండు. ఇది మళ్ళా పెంచేటప్పుడే వాన్ పేరు, దించేటప్పుడే వీళ్ళ పేరు. ఏడాది కాలంలో 244 రూపాయల వడ్డన. దిగుమతులపైనే ఆధారపడ్డాం. అంతర్జాతీయ పరిస్థితే కారణం. దేశీయ చమురు సంస్థల వెల్లడి. ఉజ్వలకే పరిమితమైన సబ్సిడీ అంటూ ఇక సబ్సిడీ ఇంత గ్యాస్ సిలిండర్లు కూడా అదే అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చుకొని రావాల్సిందే. కట్టెలు కొట్టుకొచ్చుకొని కట్టెలు ఇరుచుకొని వెనకట్టు ఉంటుండే. ఇదే పెట్టి బారికాడికి వచ్చేటప్పుడు ఈయన కట్టెలు ఎత్తుకొని కట్టెలు బిట్టెలు ఏమైనా ఉంటే ఎత్తుకొని వచ్చేటువంటి కాలం ఉంటుండే. ఇప్పుడు అది పోయి గ్యాస్ సిలిండర్ అని పెట్టిరు. ఆ పిడికెలు కూడా నువ్వు ఊర్ల పంట చూస్తూ ఇంత గోడలు ఇంత ఇట్లా చిన్నగున్నప్పుడు మొన్నటిదాకా ఇప్పటికి కూడా ఆడాడ దొరుకుతున్నాయి. పిడికెలు గట్లుంటుండే. పిడికెలు ఎటు పోయినాయో ఇవి ఎటు పోయినాయో గ్యాస్ బుడ్డితోని వాడు మనకు బాంబు పెట్టినట్టు అయిపోయింది. మళ్ళా ఇక ఈడ 50 రూపాయలు పెంచిండు, ఈడ 10 రూపాయలు తగ్గించిండు. ఇదే కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోవడానికి ఏంది మళ్ళా అంటే ఇదే. లీటర్పై 10 రూపాయల దాకా తగ్గించాలి. వంట నూనెలపై కంపెనీల కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఒకే బ్రాండ్ నూనెకు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రేట్లపై ఆగ్రహం. అంతటా ధరలు ఒకేలా ఉండాలని సూచన. తగ్గించిన మేరకు ఎంఆర్పీలో మార్పులు చేయాలని చెప్పి ఆ కంపెనీలకు చెప్పారట.
బడ్జెట్ లో భారీ కోత ఈసారి 50,000 కోట్ల మేర తగ్గే అవకాశం. 2.56 లక్షల కోట్లతో 20% మేర ఉలుక్కే 20 కోట్లలో. ఇక మన గీత పెద్ద గీస్తాడా కేసీఆర్ సార్, మన రాష్ట్రం ఎటు పోయిందంటూ ఇట్లా కూర్చేయరు అని లేచి ఇంకో గీడికి పోయింది అంటాడు. ఇక రియాలిటీకి వచ్చేసరికి ఇక గీనే ఉంటుంది మన రాష్ట్రం. ఓ అని కలవకుండా పాట పాడతాడు రాగం తీసి, ఓ అని రాగం తీసి ఊరే ఎంత పెద్ద పాట పాడుతాడు. వామ్మ తయారు గారు సాపలేరు కూర్చోర్రు చప్పట్టురు తాళాలు గీలాలు దేరని ఓ అనగానే చుస్తూ అంటారు, కలవకుంట్ల పాట పాడతాడు. ఇది మన రాష్ట్రం అభివృద్ధి. కొండంత రాగం తీసి కలవకుంట్ల పాట పాడతాడు. బడ్జెట్లో భారీ కోత. అప్పుల కింద 19,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట. 41,000 కోట్ల గ్రాంట్లలో 30,000 కోట్లు రాకపోవచ్చు. కార్పొరేషన్ల ద్వారా ఆశించిన అప్పులపైన లేని గ్యారంటీ. భూ విక్రయం ద్వారా 15,500 కోట్లు వస్తాయని అంచనా. ఏమంటుంది కార్పొరేషన్ అనగానే ఏదో భూ విక్రయం ద్వారా 15,500 కోట్లు వస్తాయని అంచనా. అది అనుకున్నంత రాకపోతే మరింత కోతపడే అవకాశం. ఈసారి బడ్జెట్ ఇలా పెట్టుకోగలిగిన మన సర్ప్లస్ రాష్ట్రం ఇట్లా ఊసిపోయి ముచ్చట్టు ఇప్పుడు చెప్పనీకి లేదు. ఎందుకంటే బయట పడ్డదిగా డొల్లతనం అంతా. మన సాయం సంపాదన భూమమ్మ బురకపోగులకు సరిపోయినట్టు మన కేసీఆర్ చేసినటువంటి కథకు మనం అప్పులు గడితేందుకే సరిపోతున్నాం మన రాష్ట్రం. ఒకప్పుడేమో కేసీఆర్ చేతిలో పెట్టిన నాటికి ఇగో ఈ 16,000 కోట్ల రూపాయలు ఇవి ఉంచుకో, ఇప్పుడు వచ్చే పైసలతో రాష్ట్రాన్ని నడిపించి ఎవరికైనా ఆపతుంటే ఆదుకో అనే కాడ మనం అప్పచెప్పినాం. ఇప్పుడు ఏమంటుండు, ఇవి పోయినాయి అవి పోయినాయి అన్ని పోయినాయి, పైసలన్నీ కలాస్ అయిపోయినాయి, ఏమని ఇస్తే బత్తా అనే కాడికి వచ్చింది. ఈ జీతం పైసలు జీతాలు పడ్డాయా? జీతాలు పడ్డాయా? గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకైతే అసలే పడాయి అనుకో. జీతాలు పడ్డాయా? 3-4 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు పడ్డాయా గవర్నమెంట్ ఉద్యోగస్తులారా? కామెంట్. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే కథమే ఇవ్వాలి, ఇంకా దారుణం. అట్లా అనొద్దరా. జీతాలు పడ్డాయా? ఇవాళ ఎంత తారీఖు? 7 తారీఖు. నో 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 ఏంది ఏమంటాడు గీనా ఇక్కడ? అట్లా అనదు కాడా? వచ్చినాయి ఆయన. కల్వకుంట్ల ఈజ్ ఈక్వల్ టు పిచ్చకుంట్లనా? పిచ్చకుంట్లోళ్ళు గొప్పోళ్ళు కదనా? వంశరాజులు. ఇప్పుడు వంశరాజులు వాళ్ళు గొప్పోళ్ళు. రైట్గా ఇంకా లేదు ఇంకా రాలేదు. నో సార్ ఇంకా రాలేదు. ఇక గిది కథ. 7 తారీఖు దాకా జీతమే గతి లేదు మన తానా. ఇప్పుడు ఏమన్నా అప్పు ఇస్తే జీతం ఇచ్చినట్టు, లేకపోతే లేదు. రోజు రొక్కం బలాదూర్ అన్నట్టు వచ్చిన కాడి కడక నాకిండు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తానికి పైసలు లేవు. ఇక వీడికి వచ్చింది ఉద్యోగస్తుల పరిస్థితి చూడ్రి. ఆఖరికి హడ్కో రుణం ఉలక్కే. అంతులేని కథగా హౌసింగ్ లోన్ వ్యవహారం. రాష్ట్రం నుంచి ఎన్నో వినతులు అయినా సందిగ్ధతే. కొత్త డబుల్ ఇన్లకు దారుణ ఆలస్యం. అనుమానాల మధ్యలోనూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారుల ధీమా వ్యక్తం చేస్తారు. ధీమాతోనూ బతుకుతున్నారు. మనం కేసీఆర్ ఏం చేశారంటే, ఇక జరసేపు అయితే చచ్చిపోయేటోనికి ఈ ఇట్లా ఊపిరాడతలేదు అంటే నోట్లో పైప్ పెట్టి ఇట్లా బుగ్గతోటి ఇట్లా కొడుతుంటాడు. కడుపు ఆడుతుందా లేదా చూడు ఎట్లా అంటుంది. బతికే ఉన్నాడా? ఇట్లా అంటుంది. బతికే ఉన్నాడు. ఇప్పుడు బిర్యానీ తెప్పి తినబెట్టనా లేపనా నేను అంటాడు. అయిపోయింది ఎప్పుడో. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే ఏది కోమారంలోకి పోయింది. రాష్ట్రమే కోమారంలోకి పోయింది. చచ్చిపోయినాక కూడా అడుగుతాడు, చచ్చిపోయినావా అని ఇట్లా లేపుతాడు. ఏమంటావే అంటాడు. అది ఏమన్నాడు? ఏమంటావే అంటాడు. ఏదో ఈయనకు చెప్పినట్టుగా. చచ్చిపోయినోడు లేచి చచ్చిపోయినా అంటే చచ్చిపోయినా అట్లా అయితే ఓకే. చచ్చిపోయినోడు చెప్పడా? చచ్చిపోతే తను చెప్తాడు కదా. ఆయన చెప్పలేదంటే బతుకున్నట్టేనా? లేచి చచ్చిపోయినా చెప్పాలి. లేచి కేసీఆర్ గారు ఇప్పుడు చచ్చిపోయాడు ఓకే ఇట్లా చెప్తాడు. ఆయన చెప్పను, ఆ మనిషి చెప్పినంత వరకు బతుకున్నాడనే చెప్తాడు మనకు ముచ్చట.
తయారు చేసినా స్టాక్ చేసినా 1,00,000 ఫైన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై రాష్ట్ర సర్కార్ రూల్స్. రవాణా చేస్తూ పట్టుబడితే వాహనం సీజు. వాడితే వినియోగదారులకు 500 ఫైన్ అట. ఇక గీడికి వచ్చింది ఆఖరికి ఈ పైర్లు వేసి అవి నింపుకుంటుంది. ఏది ప్లాస్టిక్ కావాలి కాడ. తాగునీరే విషమైందా? ఇదేందన్నా మీది సిలిండర్. తాగునీరే విషమైందా? గద్వాలలో 2 మృతి, మరో 50 మందికి అస్వస్థత. ఇంటింటికి వైద్య బృందాలు, మందులు, ఓఆర్ఎస్ అందజేత. వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సరఫరా ఈ పరీక్షించాం, కలుషితం లేదన్న. మరి కలుషితం లేకపోతే ఈ 50 మందికి ఎట్లా ఇబ్బంది అయింది? 2 ఎట్లా చచ్చిపోయారు? కలుషితం ఉందని చెప్తుండొచ్చునా మీరు? కలుషితం అయిందని చెప్తే మీ నౌకలు పోతే మొన్నడేమో హైటెన్షన్ తీగ అయిపోయిందంటే ఉడత ఊపిందట. ఉడత హైటెన్షన్ తీగ మీద ఎక్కడం వల్ల ఆ బరువు తట్టుకోలేక ఆ తీగ తెగిపోయి ఆటో మీద పడి ఆటో కారిపోయి చచ్చిపోయారట. వాళ్ళు విద్యుత్ అధికారులు, వాళ్ళు విద్యుత్ ట్రాన్స్కో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఉడత ఊపితే హైటెన్షన్, ఉడతెక్కితే హైటెన్షన్ వైర్ ఇరిగిపోతుండొచ్చున్నాయన్న. హైటెన్షన్ లైను ఇట్లుంటది. నిజామాబాద్లో పిఎఫ్ఐకి చెందిన మరో 3 అరెస్టు. మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు. జార్ఖండ్, కేరళ తదితర రాష్ట్రాలను పిఎఫ్ఐ కార్యకలాపాలు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే బయటపడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే మజ్లిస్ సహకారంతో కార్యకలాపాలు. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ అని చెప్పి అరవింద్ చెప్తున్నటువంటి మాట. ఓ రకంగా తీవ్రవాదులు అన్నట్టే. అంతే. ఏమో పొరి ఏమంటున్నా అరవింద్? అరగ నుంచి గంజాయి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళ కనుసంధానంలో ఇంపోర్టింగ్ తెలంగాణ బియ్యం ఎక్స్పోర్ట్ చేసిన శాతగాదు దరిద్రులకు కానీ గంజాయి ఇంపోర్ట్ చేస్తారు నిజామాబాద్. మీరే రిపోర్ట్ చేసింది కదా అనేక మార్లు. గంజాయి పెంచి పోషించి ఈడ కూడా పెంచుడు స్టార్ట్ అయిందట. ఇంకా నీకు తెలుస్తలేదు అరవింద్ భాయ్. కేసీఆర్ ఏమనంటే లాభదాయక పంటలు ఏంటంటే వాడు గంజాయి సాగు చేసాడు. మార్కెట్ లో పంటలు ఏంటంటే గంజాయి చేసాడు. వాడు తప్పేముంది, ఈయన చెప్పిడు వాడేసాడు. నేను కలెక్టర్ గారిని గట్టిగా అడిగితే 3 అరెస్ట్ చేసినట్టు ఈ మధ్య. ఆ అరెస్ట్ ఎందుకు చేసిన వాళ్ళు కూడా కలెక్టర్ గారిని తిట్టారు. మనం ఇంపోర్ట్ చేస్తున్నారు అరబ్ సైడ్ నుంచి. ఇక ఇవన్నీ సరిపోవని ఉన్న సమాజాన్ని నాశనం చేసి, ఉన్న పైసలన్నీ మింగి, జిల్లాని నాశనం చేసి, మళ్ళా దీనికి తోడు మళ్ళా మత కలహాలు సృష్టిస్తానికి ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిజామాబాద్ అడ్డాయింది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే కమిషనర్ ఆఫ్ పోలీసు వేరే ప్రెస్ మీట్ పెట్టిండు. దొరికినాడు కదా నిజామాబాద్ లో. ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు కనుసన్నలనే ఇవి జరుగుతున్నాయి. అది ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రెషర్ పెరిగితే అరెస్ట్ చేస్తున్నాడు. ఇగో ఇది కథ. నిజామాబాద్ సిపి ఆయన పేరు నాగరాజు ఏదో ఉంది. నాగరాజు అని ఉంటాడు. కేసీఆర్ గారిని టికెట్ అడిగిన ఇంకేయలేదు, ఆయన ఇచ్చేదాకా ఇదే పని చేస్తా, నౌకరీ చేస్తా అనేటట్టు పెట్టినట. ఆయన ఏం సీపు, ఆయన కథ ఏందో ఆయన గమ్మత్తుకుంటాడు. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజ్ కన్నుమూత చనిపోయినట. ఇక అధికార పార్టీపై బీజేపీ ఆర్టీఐ అస్త్రం. కేసీఆర్ హామీల అమలుపై పార్టీ నేతలు, అనుబంధ సంఘాలతో దరఖాస్తులకు నిర్ణయం. ఇప్పటికే 80 దరఖాస్తులు దాఖలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అట. ఇక ఇది ఇట్లుంటే ఫిర్యాదుల స్వీకరణకే సదస్సులు. భూ సమస్యలకు ధరణిలో దొరకని పరిష్కారం. కలెక్టర్ల లాగిన్లో 2 లక్షల ఫిర్యాదులు పెండింగ్. కలెక్టర్లు లేకుండానే రెవెన్యూ సదస్సులు. సమస్యల పరిష్కారంపై రైతుల్లో సందేహాలు. భూ రికార్డుల ప్రక్షాళన నుంచి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేదాకా పొరపాట్లు. దరఖాస్తుల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక కాంగ్రెస్ గెలవగానే ధరణి రద్దు. కేసీఆర్ పాలనలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి. రాష్ట్ర ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడుతుంది. తక్కువ ధరకు ఫ్యాక్టరీలకు భూములు ఇస్తూ నయా భూస్వాములను తయారు చేస్తున్నారు. ధరణి రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ 100%, 100కు 200% ధరణి అనేటువంటిది దరిద్రం. ఎప్పుడో రద్దు చేయాలని చెప్పిన ధరణి వల్లనే ఈ లక్షలాది సమస్యలు వచ్చి పడ్డాయి. ఎంతోమంది భూములు కోల్పోయారు. ఈ ధరణి రద్దు చేయాలి. ధరణి రద్దు చేసి కేసీఆర్ ఏదైతే ధరణి తీసుకొచ్చే కంటే ముందు ఏ రికార్డులు అయితే ఉన్నాయో అవిటిని కంటిన్యూ చేయాలి. గంతే. అవిటిని కంటిన్యూ చేస్తే కేసీఆర్ ఈ కాలంలో ఏం చేసిందంటే శిల్లంకల్యం చేసిండు. శిల్లంకల్యం తెలంగాణ రాష్ట్ర పాత రికార్డు కొనసాగించాలి. రైతు బంధు సొమ్ము పాత బాకీల కటాగో చూడు.
ఖాతాలో జమ కాగానే రికవరీ చేస్తున్నాయి బ్యాంకర్లు. పెట్టుబడులకు రైతుల ఇక్కట్లు. పాత బాకీలు తీర్చేందుకు గడువు ఉన్న రికవరీ. మళ్లీ ప్రారంభమైన రైతు బంధు డబ్బుల జమ. ఒక్కరోజే 4.45 లక్షల ఖాతాల్లోకి 885.29 కోట్లు పడ్డాయనే. పడ్డాయి, తీస్తలేరు పైసలు. ఎందుకంటే ఇస్తలేరు బ్యాంకులా. అప్పుడు పంట రుణాలు తీసుకున్నాం కదా, ₹1,00,000 రుణమాఫీ అవుతుందేమో అటు ఇట్లా అని అనుకుంటే అంటే పోయినాయి. ఈ పైసలు వచ్చినాయి వాళ్ళే తీసుకుంటారు, ఇస్తలేరు ఇక. వాళ్ళు తీసుకోవడానికి లేదు ఇక. రైతు బంధు ఇది ఇలా పెట్టుబడి. ఇంకా దానికి మెసేజ్ ఏమని పంపుతాడు అనుకున్నాం, పెట్టుబడులకు వాడుకోండి ఈ పైసలు. కేసీఆర్ ఉందా అని తను రావాలిగా, ఉండాలి, మెసేజ్ వస్తుంది ఇవి పెట్టుబడికి వాడుకోండి అని. ఒక ఆయనకు ₹87 వేసి దీంతో వ్యవసాయం ఘనంగా ₹87 నా తాను ఉండే. అది ఎటుపోయిందో. కేసీఆర్ రైతు బంధుకి ఇట్టుంటుందా? ఇది ఉండదు. ఈ రైతు బంధు అనేది త్వరలో రద్దు అవుతుంది, గుర్తుపెట్టుకుని. నేను 3 ఏళ్ల కింద చెప్పిన ఇది ఉండదు. ఈ రైతు బంధు తెచ్చింది వేరే కారణంతో తెచ్చిండు. మరి కేసీఆర్ పుట్టింది అందుకే కావచ్చు అని అంటాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో చేరండి, మెరిట్ స్కాలర్షిప్ పొందండి రాసిరే. చూస్తా. మన ఊరు మనబడి, మన ఊరు మనబడి టెండర్లను ఖరారు చేయదు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. 4 టెండర్లను సవాల్ చేస్తూ పిటిషన్లో 3 పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందట. మంచి పని అయిందయ్యా, లేకపోతే 1000 కోట్లు వీక్తుండే. నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం. కాకతీయుల వారసుడు కమల్ చంద్ర బంజ్దేవ్ రాక 13న రామప్ప గుడిలో ఉత్సవాలు. ముగింపు కార్యక్రమానికి కేటీఆర్ పోతా ఉండట. నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం. వరంగల్ చెప్పాలి, కవర్ కావాలి అది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. దారి qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే అని చెప్పి బ్రూస్లీ ఎంత మంచి మాట చెప్పిండు చూడు. ఇక ఇడిచిపెట్టే. కాక దుకాణం బంద్. కాంగ్రెస్ దూకుడు, కమలనాథుల జోషు, పెరుగుతున్న వ్యతిరేకత, మంత్రుల అవినీతి, ఎమ్మెల్యేల దోపిడీ, వెరసి కారు పంచర్ ఖాయం. కేసీఆర్లో టెన్షన్ ఏం చేయాలో తెలియక ఫామ్ హౌస్ లో కాలక్షేపం. కాక పరిస్థితి టైరుడ వీకే కాడికి వచ్చింది. టైరుడ వీకే కాడికి వచ్చింది కాక పరిస్థితి. ఏం చేయాలో అర్థమైతలేదు. జనంలో పిచ్చ వ్యతిరేకత. అసలు టీఆర్ఎస్ పార్టీ అన్నా, గులాబీ గుర్తన్నా, కారు గుర్తన్నా, అసలు ఇలా ముఖాలు చూద్దామంటేనే జనానికి ఇట్లా సలసల మసులుతుంది. ఎట్లా అయిపోయారా అనుకుంటున్నాను. ఇంకా కేటీ రామారావు మొన్న ఇంకా ఇట్లా కాదని కులాల వారిగా తిట్టుకుంటూ వస్తుండు. మొన్న చారీలను తిట్టిండా, చారీలను తిడితే చారీలు చుచ్చు పంపించారు. ఇక సొంత పత్రికలకు క్షమాపణ కోరుతా ఉండే అన్లా. అది ఎవరు చదవడు కదా, అట్లా చెప్పిస్తా ఉన్నాడు. బహిరంగ క్షమాపణ చెప్పాలి నువ్వు చారీలకు. ఇక కాక దుకాణం పీకే ఇచ్చిన సర్వేలోనూ 20 సీట్ల కన్నా ఎక్కువ రావని తేట తెల్లమైన సంగతి తెలిసింది. 20 సీట్లు కాదు, ఇంకా దిగజారిపోయింది. ఇప్పుడు ఇంకా డౌన్ అయిపోయింది. సిరిసిల్ల కాడ కేటీఆర్ గెలుస్తలేడు. బీజేపీ మరో అస్త్రం. ఆర్టీఐ కింద 88 దరఖాస్తులు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరిన బండి బృందం. కేసీఆర్ సర్కార్ అవినీతిని బయటపెడతామని తమ వద్ద ఆధారాలున్నాయని ఇంతకాలం చెబుతూ వచ్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు యాక్షన్లోకి దిగారు. సమాచార హక్కు చట్టం కింద 88 దరఖాస్తులు చేసి ఇక టీఆర్ఎస్ కు చుక్కలే అనే హెచ్చరికలు పంపారు. అయితే బండి పెట్టిన ఆర్టీఐ ఆర్జీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ శాఖకు చెందినవే. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు చేశారు. జిల్లాల పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా ఆర్టీఐ ద్వారా వీళ్ళు అడిగినట. ఇది చూడాలి ఒకసారి. తెలంగాణలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో పూర్తిగా వ్యతిరేకత మొదలైంది. రాష్ట్రంలో 2 మాటల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుండటంతో ఆయనపై ప్రజలు గురుగా ఉన్నారు. ఆ పార్టీ పేరు చెప్పి ఎవరు జనాల్లోకి వచ్చినా తరిమి కొడుతున్నారు. చెప్పులు రాళ్లు విసురుతూ కాన్వాయ్ని అడ్డుకుంటున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల పట్ల జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నిర్ధారణ అయింది. రాజకీయ విశ్లేషకుడు పీకే ఇచ్చిన సర్వేలను 20 సీట్ల కన్నా ఎక్కువ రావని తేట తెల్లమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలో చేరతారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది రివర్స్ జరుగుతున్నది. ఇన్నాళ్ళు కారెక్కిన వారంతా కారు దిగే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు దుకాణం బంద్ అని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఈయన సార్ పని అయిపోయింది, కారు పంక్చరే. ఇప్పుడు కారు కాదు కదా,
వీళ్ళు ప్రగతి భవన్ నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటే ఏది ఆ షాట చీపురు ఇవి పెట్టుకొని బయటికి వెళ్ళిపోతా ఉంటే చూడాలి వీళ్ళని. వెళ్ళిపోయినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఏదో పాట ఉందిగా, ఎన్నో ఉంది పాట. కాకెళ్ళిపోతుంటే అసలు బాధగా ఇగో ఇది ఇగో ఇంకేమున్నది, తెలంగాణ పరిస్థితి గిట్ల చేసిండు సారు. ఆఖరికి సార్ పరిస్థితి ఏమున్నది అక్కో కడికి వచ్చింది. బాధుడే బాధుడు మరోసారి గ్యాస్ మంట, ఏడాదిలో 4 సార్లు పెంపు, తాజాగా 50 పెంచుతూ నిర్ణయం. మొత్తం 244కు ఎగబాకిన వైనం. ఆకాశాన్ని అంటుతున్న గ్యాసు ఇంధన ధరలు, పేదోడి నడ్డు విరగొడుతున్న ప్రభుత్వాలు. ఇక దంచురి మనం గెలిపించుకున్న మన గిదాని మీద ఒక ఆర్టీఐ బెటర్. ఎందుక ఒక ఆర్టీఐ దరఖాస్తు బెటర్ దీని మీద. ఎట్లా పెరుగుతున్నాయి ఏం కథ అనేది. టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా, విండీస్ తో సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ సంజు శాంసన్, హర్షదీప్ సింగ్ లకు చోటు లభించిందట. టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేశారు. ప్రజల అసంతృప్తి పైన ఫోకస్, పీకే టీం ఇస్తున్న ఫీడ్బ్యాక్, పార్టీ నేతలు చేస్తున్న ఫిర్యాదులు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు లెక్కలోనికి. ధరణి సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్, అవసరమైతే ధరణి రద్దు చేసే ఆలోచన. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల జారీ కసరత్తు, జాతీయ పార్టీ దుకాణం బంధు, పార్టీని చక్కదిద్దుకునే పనిలో గులాబీ బాస్. అది పోయింది, బీఆర్ఎస్ పోయింది, భారత రాష్ట్ర సమితి బీకింది, బీఆర్ఎస్ బీఆర్ కు చలేగా, చిచ్చా ఫామ్ హౌస్ మే సో గయా, అభి పీకే సర్వే కొత్త పథకాలు ఆగా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు జనానికి పైసలు, మొన్ననే పైసలు ఇస్తేనే పైసలు ఇస్తే తోటేస్తారని సర్వే చేసిండు. ఇస్తే మింగుతాం రా అని చెప్పి మింగుతాం కానీ వానికై తోటే మన కాడికి వస్తే పైసలు దండగా అని చెప్పిండు. మరి ఏం చేద్దామంటే ఏం లేదురా, ఈ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మళ్ళీ దుకాణం మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళా ముంచాలి జనాన్ని, ఈ ఉపాయమే గట్టని చెప్పిండు. ఇక ఈ బీకేలు ఇక్కడ పనిచేయరాయా, ఎందుకంటే మీకంటే తెలివి కల్లోళ్ళు. నువ్వేదో సర్వే చేస్తున్నావు అంటే నీ సర్వేని చిల్లం కళ్యాణ్ చేసి పెట్టిరు, ఎవరు సర్వే చేదో అర్థం కాకుండా. ఇక నువ్వు ఏది చూసినా పీకే సర్వే ఒక గంట చేసి పారేసారు. ఇక నువ్వు సర్వేలు ఇంకోటి అని వస్తే కుదరది. ఈయన కట్టింది ఏంటంటే ట్రయాంగిల్ పోరు. బీజేపీని కొంత లేపాలి, కాంగ్రెస్ని కొంత డౌన్ చేయాలి, మనం వీళ్ళిద్దరి కంటే కొంత ఎక్కువ ఉండాలి, అప్పుడు అయిపోయా మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీ అన్నట్టు. జనము ప్రజలారా మీరు బాగా ఆలోచించాలి. ఏ పార్టీకి అయితే గెలిచే అవకాశం ఉందో ఆ పార్టీకే విపక్షంలో అవకాశం ఇవ్వండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలనేది ఈయన ప్లాన్. చీలిపోతే గట్టెక్తాం అనేది ఈయన ప్లాన్ అన్నట్టు. అందుకోసమే ఏం లేకున్నా భారతీయ జనతా పార్టీని భలే గెలుపుతూ ఉంటాడు. చూసినావా, ఎవరు కేసీఆర్ గిందుకే గెలుపుతుంటాడు అన్నట్టు. దాన్ని ఇంకా జర్ర లేపాలి. ఇప్పుడు ఒక ఊళ్ళే ఒక 100 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. 100కి 80 ఓట్లు మాకే పడ్డాయని కేసీఆర్ ఇప్పుడు 80 కాదు, 100కి 80 పడేటట్టున్నాయి, ఆయనకు 30 పడేటట్టున్నాయి. దీన్ని ఏం చేస్తా ఉన్నాడు, ఈ మరి 70 ఉల్టా పడుతున్నాయి కదా, వీళ్ళకి 35 వచ్చేటట్టు చూసి వీళ్ళకి 5 గుంజుకొని 30 కాడ పెట్టి 40తో బయట పడదామనేది దీని ఉపాయం అంతే. అందుకోసమే ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఒక చోట బీజేపీ గెలిచే అవకాశం ఉందనుకో, బీజేపీకే ఓటేయండి. ఇంకో చోట కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందనుకో, కాంగ్రెస్కే ఓటేయండి. అదే చేయండి. కానీ పొరపాటున చీలిపోయే కార్యక్రమాలు పెట్టుకోకండి. దాని ఉపాయం దానికి చేద్దాం, ఎట చేయొచ్చు అనేది. కేసీఆర్ వల్ల ప్రజాధనం వృధా, రాష్ట్రపతి అభ్యర్థి వస్తే 50 కోట్ల ఖర్చా. కేసీఆర్ బీజేపీ పోటీ పడి సభలు పెట్టినరు, ఇద్దరు దోచిపెట్టింది అదానీలకే. సింగరేణి గోల్డ్ మైన్లో 40,000 కోట్ల అవినీతి, త్వరలోనే వివరాలు బయట పెడతా. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన అంటూ బయట పెట్టో మన లేదు అంత ఉత్తముచ్చట నీ డైలాగులు. పింఛన్లు, రైతు బంధు పైసలకే రికవరీ అట. ఇట్లా నువ్వు కూడా బాధితునుగా. పింఛన్లు, రైతు బంధు పైసలు రికవరీకే. రైతు బంధు, పెన్షన్ డబ్బులు రుణమాఫీ కింద జమ. అన్నదాతలు, పింఛన్దారులకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకర్లు. సంగారెడ్డి జిల్లాలో 72,000 మంది వితంతువులు, వృద్ధులు పెన్షన్లు రికవరీ అంట. 72,000 మంది పెన్షన్లు వాపసు తీసుకున్నాడట. మళ్ళా ఇక పింఛన్లు కాకరి గాజులు వలిపోయిన వాళ్ళ పైసలు కూడా తిని బతకబడితే కేసీఆర్ నీకు ఎట్లా ఏమవుతుందో. పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకు
ఆ భర్త చనిపోయిన తర్వాత ఇండియో బంగారియో వేస్తారు కదా అవి కూడా గుంతుకో మెల్లగా అమ్మా చెయ్యి దగ్గర కాను ఇక్కడ కేజీ ఎట్టున్నావు అమ్మా ఇట్లా చెప్తు మంచిగున్నావా కొడుకు మంచిగున్నావా అని ఇట్లా గుంజుకొని పోతాడు. అయ్యో కొడుకు నన్ను కలిసిపోయిందని అనుకుంటాడు కానీ గాజు పోయిన సంగతి తెలియదు. చూసుకో పాపం కొడుకు వచ్చిపోయిన సంగతి చూస్తుంది. నెలకొక్కరిని పట్టుకొస్తా కొండా విశ్వేశ్వరరెడ్డి హామీ. బీజేపీలో చేరికల సమన్వయ కమిటీ సభ్యునిగా కొండా బండి సంజయ్ని కలిసి సన్మానం అంటూ ఒక వార్త. నెలకొకరిని పట్టుకొస్తా అంటే ఇంకా 12 మందిని పట్టుకొస్తాడు అన్నట్టు. నెలకొకరు అంటే 12 మంది. అవినీతికి కేర్ ఆఫ్ గా ధర్మసాగర్ ఎంఆర్ఓ. తహసీల్దార్ కార్యాలయంలో అడ్డగోలు అవినీతి. ఉనికిశరణలోని ఓ భూ వివాదంలో 25 లక్షలు వసూలు. ఆర్ఐ ఇతర సిబ్బంది 5 లక్షలు. ఓ రిటైర్డ్ డిఎస్పీ వద్ద 8 లక్షల లంచం. ఎలుకుర్తిలోని మరో భూ వివాదంలో 3.5 లక్షలు. తప్పుడు రికార్డులపై ప్రశ్నిస్తే బాధితులపైనే కేసులు. ఆరోపణలపై వివరణ కోరిన క్యూని శనార్థి తెలంగాణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోండి అంటూ బుకాయింపు. ఈమె ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి సమీప బంధువట. ప్రగతి భవన్ లోనే తనకు పలుకుబడి ఉందంటున్న తహసీల్దార్. ధర్మసాగరం తహసీల్దార్ కథ ఇది నడుస్తుందా. కేసీఆర్ మావోడు. టీఆర్ఎస్ దౌర్జన్యాలు ప్రశ్నించినా విమర్శించినా దాడులు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువనే ఉంటుంది. ఆరిపోయేందుకు తయారవుతున్నప్పుడు ఎలుగెక్కుంటుంది అన్నట్టు. చోద్యం చూస్తున్న పోలీసు అధికారులు మొన్న ఏపూర్ సోమన్నపై దాడి, ఆ మధ్య కేఏపాల్పై దాడి, ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లనపై కేసులు, క్యూ న్యూస్ శనార్థి కార్యాలయాలపై దాడులు, ఈ అన్ని దాడులు చేస్తా ఉన్నారు కదా. వీళ్ళ వినాశనానికే ఇదంతా, వీళ్ళ వినాశనానికే. ఈ దేశంలో కొట్టినోడు ఎవడు లీడర్ కాడు, దెబ్బలు పడ్డోడే లీడర్ అవుతాడు, గుర్తుపెట్టుకోరి. ఇక తెలంగాణలో అధికారం బీజేపీదే. సీఎం అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ప్రధాని పదవికి గౌరవం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయింది. గూడూరు నారాయణ రెడ్డి వ్యాఖ్యలు. మీరు చూడుర్రి, వీళ్ళు ఎవరిని కేసీఆర్ కుటుంబాన్ని కూడా కొట్టేస్తారు వీళ్ళు. ఎందుకంటే కొట్టడానికి అలవాటు పడ్డవాళ్ళు కదా. ఇక నేటి మాట, ధరణిలో లోపాలను సరిచేసేందుకు సమావేశాల. పాలకులే ఈ పాపాల కారకులు కారా. ఊరుకు నూరు పంచాయతీలకు తెరలేపి ఇన్నాళ్ళు వేడిక చూసి ఇప్పుడే నిద్రలేచినట్టుంది మీ తీరు. మీరు చేసిన పొరపాటు వల్ల ఎంతమంది ఉరితాళ్లకు వేలాడారో తెలుసా. పొంతనలేని నిర్ణయాలతో మీ పంతం నెగ్గించుకున్నారు కదా. అంతా అయిపోయాక ఆఖరికి సవరించేసేవాళ్ళ. విడ్డూరంగా ఉంది. ఎన్నికల కోసమే మీ ప్రయత్నాలని అందరూ అంటున్నారు. పీకే ప్లాన్లో భాగమే అని కొందరు మేధావులు విశ్లేషకులు చెప్తున్నారు. మళ్ళొకసారి అధికారం కోసమే ఈ నాటకాలని సభ్య సమాజం ఎన్నడో పసిగట్టింది స్వాములు. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ప్రజలకు అవినీతి ప్రభుత్వాల మధ్యలో జరగనున్నాయి. ఇక మీ ఎత్తులను ఎప్పటికప్పుడు పసిగట్టి మిమ్మల్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలారా మీరంతా తయారుగా ఉండండి. కేసీఆర్ ఏ రూపంలో వచ్చినా, గొంగడి కప్పుకొని వచ్చినా, డోలు పట్టుకొని వచ్చినా, నాగలు ఎత్తుకొని వచ్చినా ఖతం చేయాలి. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో వాడు రాస్తాడు. వాడు ఒక ఆమె, ఈ ముసలామెకు అర్థమైంది నా పెద్ద కొడుకు అని చెప్తున్నట్టు. ఆ చదువురాని తల్లి చెప్తుందట, వాడు ఒకటి రాసుకొస్తాడు. వాడు దొరికితే మామూలుగా ఉండదు కానీ అటుకులే బుక్కిండో అప్పులే చేసిండు. ఓ బోషుడికి అప్పులు చేస్తే మే కదరా కట్టేది. అటుకులు బుక్కిన ఆడు కేసీఆర్. అటుకులు బుక్కలే మా రక్తం దాగిండు జనం. హాస్టల్ సమస్యలను పరిష్కరించాలి. రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చామో చనిపోవడానికి వచ్చామో అర్థం కావడం లేదని ఆవేదన. ఎంత పెద్ద మాట చూడు పాపం. అసలు ఆడ కరెంట్ షాక్ కొడుతుందట. వర్షం వచ్చినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది, పురుగులు అన్నం పెడుతున్నట్టు. ఇగో నాకు ఒక మాట చెప్పుర్రి. ఇప్పటికిప్పుడు కేసీఆర్ నేను మారిపోయినా అని అంటే నన్ను అంటే ఓటేస్తారా? పోనీ గదన్న చెప్పురు గిడ. ఇప్పుడు నేను మారిపోయినా వర్షానే ఉంటుంది. అనిశెట్టి ప్రభాకర్ అంటాడు, అంటే అది పులి వాగ్దానం చేసిందట, నేను ఎప్పుడు జంతువుని చంపబోనని. నక్క హామీ ఇచ్చిందట, నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయనని. అయితే ఇవన్నీ విన్న గొర్రెలు ఉంటాయి కదా, అవి తల ఒప్పుతూనే ఉన్నాయంట, అవును వరే కరెక్ట్ కావచ్చు అని చెప్పేసి. అంటే పులి జంతువుని చంపకుండా బతకగలుగుతుందా? నక్క మోసం చేయకుండా ఉండగలుగుతుందా? జనం కూడా గొర్రెల లెక్క తలొప్పుకుంటూ ఉంటే గది కథ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, మోసగాడే. కేసీఆర్ తన రూపాన్ని ఏ విధంగా మార్చినా గానీ మోసగాడే. సో ఇక్కడ
కేసీఆర్ వేషం మార్చి కొత్త రూపంలో వస్తే ఓటు వేస్తారా? నేను వెయ్యా, మా ఇంట్లోనే అయ్యనియా. దారి ఏరిగా 700 ఓట్లు పోయి 300 ఓట్లకు వచ్చింది ఒకటిసారి. 1034 అటుకులే బుక్కిండో మందినే ముంచిండో, ఫామ్ హౌస్ అయితే కట్టిండు, అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో, 1,00,000 కోట్లు దొంగలించకపోయిండు. 1318 ఓట్లు. కేసీఆర్ వేషం మార్చి కొత్త రూపంలో వస్తే ఓటు వేస్తారా అనే క్వశ్చన్కి 1632 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. పులి అడవిలో జంతువులు చంపకుండా బతకగలుగుతుందా? నక్క ఇవి మోసం చేయకుండా బతకగలుగుతుంది? అది ఇంపాసిబుల్. ఇవి విన్న గొర్రెలు అంట ఇట్లా తల ఊపుతూనే ఉన్నాయంట. అరే మంచి చెప్పింది పులి, మంచి పులి ఎంత మంచి పులిరా ఇది. ఇంత మంచి పులిలలో మంచులు ఉండే, మంచి ఉండే. దాని లక్షణం పీక్క తినుడే. కేసీఆర్ సింహం అంట, సింహం పీక్క తినేదేనా సింహం. కేసీఆర్ వేషం మార్చి కొత్త రూపంలో వస్తే ఓటు వేస్తారంటే 2753 మంది ఓట్లు వేసిరు. మేము వేయమని 92% మంది చెప్తా ఉన్నారు. 2వ నిమిషం రిజల్ట్ చూద్దాం. నక్కను నమ్మరాదు, అట్లనే కేసీఆర్ కూడా అంతే. 3088 మంది ఓటేసిరా ఇప్పటికి. మూడు 3211 ఓట్లు. చలో 3340 ఓట్లు పడ్డాయి 2 నిమిషాల్లో. కేసీఆర్ వేషం మార్చి కొత్త రూపంలో వస్తే ఓటు వేస్తారంటే వేస్తామనేటోళ్ళు 8 మంది, వేయము అంటోళ్ళు 92 మంది. అది ఇది కథ. ఇక ఇంకొక విషయం చెప్పన్నా, కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని చెప్పడానికి ఒక కీలకమైనటువంటిది సాయంత్రం మీకు ఈవినింగ్ న్యూస్లో వివరిస్తారు. అది కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది అనేది పక్కా అథెంటిక్గా కేసీఆర్ చేసిన సర్వేలోనే, కేసీఆర్ ఆయన ఛానళ్ళు చేసిన సర్వేలో బయటపడ్డది. అది చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఓటింగ్లో పాల్గొనండి. స్పైస్ జెట్కు నోటీసులు, టీఆర్ఎస్ దౌర్జన్యాలు, ప్రజల అసంతృప్తిపై ఫోకస్, కేటీఆర్ కులహంకారిగా లాగా మాట్లాడుతుండు ఎంపీ ధర్మపురి అరవింద్, శ్యాంప్రసాద్ ముఖర్జీ త్యాగాలు మరవలేని, నెలకొకరిని పట్టుకొస్తాను ఆయన. ఇక కేసీఆర్ సర్కార్ భూములను తయారు చేస్తుందట, భూస్వాములను తయారు చేస్తుంది. టీమిండియా కెప్టెన్గా శిఖర్ ధావన్. దుకాణం చూడిగా నమస్తే పెడుతుంటారు. దండం పానగండం, ఏది దండం పానగండం. ఈ దండం మనకు పానగండం. ఈ దండం మళ్ళీ పెట్టుడు కూడా ఎంత నిజంగా కళాకారుడు అది ఎక్స్ప్రెషన్స్ హావాభావాలతోటి అర్థం చేస్తాడు. కానీ ఈయన చర్మాన్ని కూడా అలా కళలా కలుపుతాడు. ఆ కలుపుడు కూడా ఇగో ఎంతో డీప్ గా మొక్కుతున్నట్టు ఇట్లా లేదు. ఆస్కార్ బిస్కార్ ఈ ఆస్కార్ లేడ పనికి వస్తాయి. ఈ ఆస్కార్ కందేదేనా ఇది? ఆస్కార్ దీని ముంగట ఆస్కారే చిన్నగా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కాదు ఇది నేను సరిపోను, దీనికి ఇంకో పెద్దది కావాలని వెళ్ళిపోతుంది ఆస్కారే. అంత పెద్ద యాక్టర్ ఆస్కారం లేదుగా. పంజాబ్ సీఎం 2వ పెళ్లి. డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ ను పెళ్లాడనున్న భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం డిప్యూటీ సీఎం హాజరయ్యే ఛాన్స్ ఉందట. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా, ఏమైంది అంటే కొంచెం వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి. మనస్పర్ధలు ఉంటే భార్య ఇప్పుడు అంటే అమెరికాలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమెని అంటే పెళ్లి చేసుకునే అవకాశం ఉందట. ఇప్పుడు దీనికి అందరూ కూడా ఆదరవుతారన్నట. అంటే అధర్మసాగర్ ఎంఆర్ఓ అయిందాడ. రాజ్యసభకు ఇళయరాజా. బీఎస్పీ అధికారంలోకి రాగానే ధరణి రద్దు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ వెల్లడి. రంగారెడ్డి జిల్లా చేవేల సభలో ప్రజలకు హామీలట. పింఛన్లు, రైతు బంధు పైసలు రికవరీకే సరిపోయినాయి. ఇది సినిమా. నన్ను ఆ యాంగిల్లో చూస్తుండ్రట. రేపు హ్యాపీ బర్త్డే రిలీజ్. టాలీవుడ్లో విషాదం. సినిమా ఎడిటర్ గౌతమ్ రాజ్ కన్నమూతో 800 చిత్రాలకు ఎడిటర్గా సేవలు. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు. కొడుకు కోసం భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్న తేజనట. అబ్బాయిలను ఉతికి ఆరేసా, చిన్నప్పుడే యాంకరింగ్ చేశా. ఎవరిమే ఏం పేరు రెజినా కసాండ్రా. చాలా ఎంజాయ్ చేశా.
హీరో రామ్తో ది వారియర్ సినిమాలో నటించిన కృతి శెట్టి షూటింగ్ ముచ్చట్లు చెప్పిన హీరోయిన్ ఐశ్వర్య లుక్స్ అదుర్స్ ఓ మంచిగా ఐశ్వర్య రాయా ఈమె ఇప్పుడు ఎంత ఉంటుందా ఏజ్ ఐశ్వర్య రాయ్ది 40 చిల్లర ఉండొచ్చు, 40 దాటొచ్చు అనుకుంటా. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏజ్ అనమాట 48 ఏళ్ళు ఉంది. ఓ 48 ఏళ్ళు ఉన్నా ఇప్పటికి సినిమాలు గిన్మాలు మళ్ళీ మంచిగా మంచిగానే తీస్తుంది. చిన్నలాగానే కనిపిస్తుంది. ఒరే ఈమె 48 ఏళ్ళు ఉంది ఐశ్వర్య రాయ్. అభిషేక్ బచ్చన్ 46 ఏళ్ళే, 2 ఏళ్ళు తక్కువ. 2 ఏళ్ళు చిన్నది, చిన్నోడు. చాలా మంది చేసుకుంటారు అవును అట్లా. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆమె కంటే తక్కువ. అవునా? చిన్న అమ్మమ్మనే 4 రోజులు అయితే 48 అంటే ఇంకా 2 ఏళ్ళు అయితే 50 అవుతుంది. పింఛన్ దగ్గరికి పోతుంది. దగ్గరకు పోతుంది. మన తానైతే కానీ అందమే ఆమె. కొంతమంది ఉంటారు అట్లా. ఇగో ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఒకసారిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. గ్యాస్ బిడ్ ఎట్లా రాసుకొచ్చింది చూడు. విమానాల తయారీ 1200 కోట్ల పెట్టుబడి. అసలు యాక్చువల్గా ఇలా కాక ఫోటో పెట్టి ఉండే, కాక తయారు చేస్తుంటే కాకనే ఏది స్క్రూ డ్రైవర్ తిప్పి నట్లు ఫిట్ చేయబడును అనే కార్యక్రమానికి తయారీ మరి. ఇక ప్రభుత్వ డిస్కంలకు ఉరితాళ్ళట. ఈ ఉరితాడేసినోడు ఈడు 45,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాడు, బకాయి పెట్టిండు. ఇప్పుడు డిస్కంలే ఆగమయ్యే కాడికి వచ్చినాయి. ఆదాబ్ హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టే 18,000 కోట్లు. 18,000 కోట్లు ఇంకెక్కువనే. అగో నేను బడి పంతుల్ని, నా కాళ్ళే మీ చచ్చుబడలేదు. ఇందిరా పార్క్ దాకా కదం దొక్కుతాను. నా చేతులకు బలం తగ్గలేదు. వాట్సాప్ రాతలే కాదు, సమస్యల సాధన కోసం పిడికిలు బిగిస్తాను. నా గొంతు మూగబోలేదు. భజన చేసి బతకడం కన్నా ఎదురించి పోరాడతానని నినదిస్తుంది. నా తెలివి తెల్లారలేదు పాలకుల పంచన ఉనికిని దేవులాడుకునే ఊసర వెళ్లడం మాటలు నమ్మడానికి. నేను గుంజగట్టేసిన బకరాను గాను, నేను స్పృహలోనే ఉన్నాను. ఉపాధ్యాయుల కోసం ఎవరు నిక్కచ్చిగా గిరిగీసి నిలబడ్డారో చూస్తూనే ఉన్నాను. వారితోనే నా అడుగులు వేస్తాను. పదోన్నతులు బదిలీలకై ఉద్యమిస్తానని చెప్పి వెన్నెల సత్యం రాసిండట. అద్భుతంగా రాసిండు, చాలా బాగా రాసిండు. నిజంగా కూడా ఉద్యమాలన్నీ కూడా నిర్మించినంత కూడా ఉపాధ్యాయులు నిర్మించారు. వాళ్ళే నిర్మిస్తారు. మరి ఎక్కడ ఏ ఉద్యమం అయినా కానీ శ్రీకాకుళంలో నుంచి ఎక్కడ చూడు వాళ్ళు దాని గురించి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది ఉద్యమం? అదే జరుగుతుంది. ఆర్టీఐ అస్త్రం జీకా వైరస్ జాడలు ఉలికి పడ్డ తెలంగాణ ఉరింగిత్తాలి. జీకానట మా కాకా వైరస్ కంటే ఎక్కువ జీకా వైరస్ ఎక్కడ వైరస్ పోతుంది. కేసీఆర్ సర్కార్ పై ఆర్టీఐ అస్త్రం. ఏకంగా 88 ఆర్టీఐ దరఖాస్తులు. దూకుడుగా దూసుకెళ్తున్న బండి సంజయ్. యుద్ధం మొదలు. అక్రమాల వెలికితీతకు సిద్ధం. కేసీఆర్ హామీలు, వైఫల్యాల వివరాల సేకరణ. ప్రజా కోర్టులో నిలదీసేలా కార్యాచరణ. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2005లో మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చారు. అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ద్వారా సామాన్యుడు తనకు ఏమి కావాలో ప్రభుత్వ శాఖల నుంచి ఒక్క దరఖాస్తుతో తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే అలాంటి పథకంతో మొత్తం మీద ఇప్పుడైతే ఆయన ఆర్టీఐ దరఖాస్తు అయితే పెడతా ఉన్నాడు. మరి కాక ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికే చెప్తారు లక్షల కొద్ది దరఖాస్తులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆర్టీఐ సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. ఆయన ఉన్నాడుగా బీహార్ బ్యాచ్. అవును, ఆయన పేరు సిఎస్ అంటారా, సిఎస్ సోమేష్ కుమార్. ఎక్కడ అని చెప్పేసి గ్రామాల్లో కూడా ఆర్టీఐ చట్టం పైన కూడా పెద్ద ఎత్తున అవగాహన ఉంది. ఎస్, గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన కూడా చాలా తీయాలి, కానీ సమాచారాన్ని ఇచ్చేటోళ్ళు లేడు. ఏం కాదు ఇస్తారు. మనం అది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ అప్లైట్ ఇవ్వలేడు అనుకో, ఫస్ట్ అప్లైట్ అథారిటీకి వెళ్ళాలి, సెకండ్ అప్లైట్ అథారిటీకి వెళ్ళాలి, ఆ తర్వాత కమిషన్కి వెళ్ళాలి. 100% అప్పుడు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోయేదంటే వాళ్ళకు ఫైన్ కూడా విధించేటువంటి ఉన్నది. అయినప్పుడు కూడా లేదన్న, ఇప్పటి వరకు కూడా రావట్లేదు, ఇవ్వట్లేదు. జీకా వైరస్ జాడతో ఉలిక్కిపడ్డ తెలంగాణ. వైద్యుల అధ్యయనంలో విస్తుపోయే అంశాలు. తెలంగాణతో పాటు కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, యూపీలలో కూడా వైరస్ జాడ. లోకల్ నుంచి ట్రాన్స్మిషన్ స్థితికి వైరస్. ఇక తెలంగాణలో కూడా జీకా వైరస్ పరిచయం ఉన్నది లెక్క. కరోనాతో నిన్న రోజులు ఇబ్బంది పడ్డా ఇప్పుడు జీకా. ఈ డోలో కంపెనీపై ఐటీ దాడులు అంట. ఒకేసారి 200 మంది అధికారులు రంగంలోకి దిగిరంట. డోలో 650 ఉంది కదా,
దానిపైన జరానికి సంబంధించిన గోలి పైన ఆ గోలి తయారు చేసే దానిపైన వేసినట్ట. వేలానికి గోర్గోసారస్ అస్థిపంజరం. ఈ భయంకర డైనోసార్ రేటు అధికం. తొలినాటి డైనోసార్లలో ప్రధానమైనది వేలానికి పెట్టిన సోత్బి వేలం శాఖ. ఈ నెల 28వ తేదీన బహిరంగ వేలం 40 కోట్ల నుంచి 65 కోట్ల వరకు పలకవచ్చని అంచనా. ఎముకలను ఒక చోట చేర్చి పూర్తి రూపాన్ని సిద్ధం చేసినట్ట డైనోసార్. అంటే ఇది రాక్షస బలి అంట. దీన్ని కూడా అమ్మకానికి వేలానికి పెట్టినట్ట. మన రాష్ట్రంలో దేశాన్ని కనుక ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ భూములను వేలం పెట్టినట్టు మరి అక్కడ కూడా ఇక్కడన్నా వేరే దేశంలో అక్కడ కూడా దీన్ని వేలానికి పెట్టిండు. 40 కోట్లు అన్న, 40 కోట్ల నుంచి 65 కోట్ల రాష్ట్రాన్నే వేలానికి పెట్టలేదు. ఇక్కడ ఈ డైనోసార్ వేలానికి పెట్టిల్లు, అక్కడ డైనోసార్ బొక్కలకు వేలం పెట్టిల్లు. అక్కడ బొక్కలకు పెడితే ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఈ బొక్కల మనిషి ఇక్కడ రాజధాని వేలం పెట్టిండు. లాల్ దర్వాజా బోనాలు. ఢిల్లీ తెలంగాణ భవన్లో 2 రోజుల పాటు ఉత్సవాలు. బోనం సమర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బోనాల ఉత్సవాలకు కేంద్రం నుంచి నిధులు. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఢిల్లీలో వైభవంగా మహంకాళి అమ్మవారి బోనాల పండుగ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ భవన్లో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల వేడుకలు బుధవారం ముగిశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా హాజరు కూడా కావడం కూడా జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి ఢిల్లీలో కూడా ఆ బోనాల పండుగను ఘనంగా జరుపుతామని చెప్పేసి చెప్తున్నారు. 6 నెలలే వ్యవధి. బూస్టర్ డోస్ వ్యవధి తగ్గిస్తూ కేంద్రం కీలక ప్రకటన. ప్రస్తుత బూస్టర్ డోస్ వ్యవధి 9 నెలలు, 6 నెలలకు కుదించాలంటూ సిఫారసు. ఎన్టీఏ జిఐ సిఫారసు మేరకే వ్యవధి తగ్గించిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త. కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఈ క్రమంలో ఆయన రాజీనామా. యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నేటితో ఆయన పదవీకాలం పూర్తి కావడం కూడా జరుగుతుంది. ఈయన ఎన్డీఏ సంబంధించినటువంటి వినిపిస్తుంది చూడ. అందుకోసమే ఇక్కడ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మాటలు అంటున్నారు. ఇక కోర్టును అడ్డు పెట్టుకొని కోట్ల సంపాదన. ఏపీ ఎస్ఎఫ్సి భూములను తెగనమ్ముతున్న వసి దేవకుమార్. గాజుల రామారం డివిజన్ సర్వే నెంబర్ 307లోని ప్రభుత్వ భూమికి ఎసరు. నవాబు వారసుల సంతాన ఫోర్జరీలతో నకిలీ పత్రాల సృష్టి. సెంచరీ దాటిన బాధితుల సంఖ్య. నకిలీ పత్రాలతో అమాయకులకు ఎర. సదరు భూమి వ్యవహారం కోర్టులో ఉందని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని బుకాయింపు. అధికారుల అండదండలతోనే అక్రమ దందాకు తెరలేపుతున్న కబ్జాకోరు. అబద్ధాన్ని పదే పలుకుతూ అది 10 మందితో అనిపిస్తే అబద్ధం కాస్త నిజమైపోతుంది అనే నాడుని పక్కాగా అమలు చేస్తున్నాడు. గాజుల రామారంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి ఎసరు పెట్టిన వసి దేవకుమార్. నవాబుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నానని తప్పుడు పత్రాలు సృష్టించి అది నిజమని నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ తన తెలివిని ప్రదర్శిస్తున్నాడు. ఇదంతా ఏ మారుమూల గ్రామంలోనూ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. హైదరాబాద్ మహానగరంలోని గాజుల రామారం డివిజన్ సర్వే నెంబర్ 307లో జరుగుతున్న తతంగం. తప్పుడు పత్రాలతో రెవెన్యూ అధికారులనే కాదు, ఏకంగా కోర్టును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తా ఉంది. ఇగో ఇట్లా చేస్తా ఉందనంట, ఇట్లా దొంగలు పడతా ఉన్నారు, మొత్తం నాశనం చేస్తున్నారు. నవాబుల పేర్లతోటి నవాబు పేర్లతో నేను భూమి కొన్నా అని చెప్పి చూసుకుంటున్నాడు. మనం సంతకాలు కూడా పెడుతున్నాం, నవాబుల సంతకాలు కూడా ఈయన పెట్టాడు. నవాబు కంటే మించిన 4 రాజ్యసభ సభ్యులు ఎంపిక. రాష్ట్రపతి కోటాలో దక్షిణాది వారిని వరించిన పదవులు. రాష్ట్రపతి కోటాలో 4 దక్షిణాది ప్రముఖులను రాజ్యసభ సభ్యత్వం వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, లెజెండరీ అథ్లెటిక్ పిటి ఉష కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో వెల్లడించారు. వాళ్ళకి శుభాకాంక్షలు కూడా చెప్పిండట. ఈ 4 అంటే ఇక్కడ పిటి ఉషాను కూడా ఇక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా దక్షిణాదిలో ఇక్కడ బీజేపీని బలోపేతం చేయాలి, తర్వాత ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించాలని చెప్పేసి 4 రాష్ట్రాలకు చెందినటువంటి 4 ప్రముఖులను తీసుకొని రాజ్యసభకు నామినేట్ చేసేసారు. వీళ్ళు పైసల కోసం ఆలోచించాలి. ఇప్పుడు పైసల కోసం ఇప్పుడు మన దగ్గర ఎమ్మెల్సీలని ఇట్లా వేసారు కదా రాష్ట్ర ప్రభుత్వం, అట్లా వేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే నిజంగా ఒకవేళ అత్యుత్తమైనటువంటి ప్రతిభ ఉన్న వాళ్ళని ఆ రాష్ట్రాల నుంచి తీసుకొని ఎంపిక చేసిరట. ఇది ఆదాబ్ హైదరాబాద్ ప్రధాన కథనాలు. అయితే ఇక ఈనాడు విదేశీ విద్య పెనుభారం. రూపాయి మారకపు విలువ భారీగా పతనం. ఫిబ్రవరి వరకు అమెరికన్ డాలర్కు ₹75, ఇప్పుడు 78.94. ముడి చమురు సెగలు. యుద్ధ పరిణామాలతో డాలర్కు మరింత గిరాకీ.
అయితే రూపాయితో పోలిస్తే మొత్తం మారక విలువ పెరిగిపోతా ఉందంట. ఇట్లా అక్కడ అంటే విదేశీ విద్య అంటే అమెరికాలో చదువుకున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ₹1,00,000 పంపిస్తే ఇప్పుడు 1,20,000 1,50,000 పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చదువులకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట. వాళ్ళకి కష్టపడతా ఉన్నారు. బాధ ఇదంతా కూడా భారం అంతా కూడా వీళ్ళపైన పడుతుందని చెప్పేసి విదేశీ విద్య భారంతో పాటు రాష్ట్ర విద్య భారం అయిపోయింది, దేశ విద్య కూడా భారం అయిపోయింది కదా. ఇక్కడ కూడా చదవాలనేది ఉంటే వాళ్ళని డబ్బులు విదేశీ దానికంటే ఇక్కడే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి చదువు కోసం, భారం అయిపోయింది. అట్లా పాటకు పట్టం కథకు వందనం రాజ్యసభకు ఇళయరాజా విజేంద్ర ప్రసాద్, పిటి ఉష, వీరేంద్ర హెగ్గడేలకు అవకాశం రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసినటువంటి కేంద్రం అంట. ఇళయరాజా, విజేంద్ర ప్రసాద్, పిటి ఉష, వీరేంద్ర హెగ్గడే. ఇక ఉపరాష్ట్రపతి రేసులో నక్వి రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా. మరో మంత్రి ఆర్సిపి సింగ్ కూడా రాజీనామా చేసినట్టు ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్రం వెనకడుగు. డిస్కంల డిలైసింగ్స్ పైన రాష్ట్రాల వ్యతిరేకతతో కఠిన నిబంధనలు తొలగింపు బిల్లు ముసాయిదా సిద్ధం. ఈ నెలలోనే పార్లమెంటుకు పెట్టేటువంటి అవకాశం ఉందట. అది మోటార్లకు మీటర్లు అనేది అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడంతో ఇట్లా వెనుక తగ్గుతూ ఉందట. బండంత భారం మరోసారి గ్యాస్ వంట గ్యాస్ ధర మళ్ళీ ₹50 తొలుత చకచక నేడు నత్త నడకన ప్రాంతీయ రింగ్ రోడ్డు సాగుతున్న తీరిది. ఎన్నో దశాలు దాటితేనే పురోగతి సాధ్యం. అది రింగ్ రోడ్లకు సంబంధించి లేట్ అవుతుందని చెప్పేసి ఏదో రాసిన కథనం. ఇక ధరణితో నయా భూస్వాములు రెవెన్యూ సదస్సుల పేరుతో కొత్త డ్రామా. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న అక్కడ ధరణి రచ్చబండ అనే కార్యక్రమం పెట్టి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర అంటే దాంట్లో ఎమ్మెల్యేలను కీలకంగా చేర్చడంతో కూడా వాళ్ళే అసలైనటువంటి దొంగలు వాళ్ళు చేర్చడం వల్ల మళ్ళీ ఈ సదస్సులు ఎందుకు పెట్టడం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తారు. అవును. సీఎం సచివాలయానికి ఎన్నిసార్లు వెళ్లారు, ఎన్ని హామీలు నెరవేర్చారు. సహా చట్టం క్రింద బండి సంజయ్ 100 దరఖాస్తులు ఇచ్చినట. చాలా దరఖాస్తులు పెడతా ఉన్నారు. పెట్టేసి పూర్తి ఆధారాలతోటి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇట్లా పెట్టేది ఉంటే నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయి లీడర్లు కూడా గ్రామాల్లో జరిగినటువంటి టిఆర్ఎస్ లీడర్లు ఏం చేసి గవర్నమెంట్ ఏం పని చేసి అనేది కూడా మీరు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయండి అని చెప్పేసి కూడా ఒక పిలుపునిచ్చడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు పోతుంది, సక్సెస్ అవుతుంది అనేది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలతో పాటు ప్రజా సమస్యలను కూడా ఎత్తి చూపేందుకు కూడా వీళ్ళు ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు ఆర్టీఐని. ఇక 6 నెలలకే బూస్తారంట. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అంట. పెద్దలకు విజేంద్ర ప్రసాద్ ఓకే. ప్రభుత్వ డిస్కంలకు ఉరితాళ్ళు. ఇది పబ్లిక్కే ఉరితాళ్ళు వేస్తారు, మీరు డిస్కంలకేమో. ఇది మేడం మరి ప్రధాన వార్త చదువుదామా? శ్రీ శుభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిథి అష్టమి రాత్రి 7:20 వరకు. నక్షత్రం హస్త పగలు 12:12 వరకు. వజ్రం తర్వాత రాత్రి 8:18 నుంచి 9:54 వరకు. రాహుకాలం పగలు 1:59 నుంచి పగలు 3:37 వరకు. దుర్ముహూర్తం 10:10 నుంచి ఉదయం 11:02 వరకు. పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట 3:24 నుంచి సాయంత్రం 4:16 వరకు. అమృతకాలం ఉదయం 6:10 నుంచి ఉదయం 7:49 వరకు ఉందంట. ఇగో ఇది ప్రధానమైనటువంటి వార్త. ఇగో ఇది పరిచయం ఉన్నది లెక్క. మంచిగా ఫోటోలు ఇస్తే అయితే మంచిగా జరిగినట్టు వాళ్ళకు బాగానే ఉండేది కథ. మంచిగానే వేసుకొస్తున్నారు. ఇక చూద్దాం. ఇదేనా క్లర్క్ జాబ్కు డిగ్రీ అర్హత ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు కనీసం పీజీ ఉండాలి కదా అని చెప్పేసి 7200 చెప్తా ఉంది. అవును ఉండాలి అని చెప్పేసి 96% మంది చెప్తా ఉన్నారు. వద్దు అని 4% బ్యాచ్ ఉన్నది. 16,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఏం కథ చూద్దాం. ఖచ్చితంగా క్వాలిఫికేషన్ 10th కాదు, గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎందుకంటే ఒక విద్యార్థి సమాజాన్ని, వ్యవస్థను, మనుషులను ఎలా చదవాలో 10th తర్వాతే నేర్చుకుంటాడు. అంతేకాకుండా ఒక చదువుకున్న వాడి కష్టం మరొక చదువుకున్న వాడికే తెలుస్తుంది. 100% అగ్రీ విత్ యూ అన్న అని చెప్పేసి తరుణ్ కుమార్ అంటున్నాడు. నిజంగా కూడా ఒక చదువుకున్నవాడి ఒక బాధపడుతూ అంటే దీనికి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాడి ఆవేదన ఒక నిజంగా అటువంటి చదువుకున్న వాడికి అర్థమవుతుంది. ఇక లేకపోతే వాడు అమలు పని చేసుకోమంటాడు, ఇంకో పని చేసుకోమంటాడు. ఇక కథ అంత ఉంటుంది. ఉండాలి అన్న, ఖచ్చితంగా ఉండాలి. అలాగే పాన్ పరాక్ అలవాటు, డ్రగ్స్ అలవాటు, కబ్జా అలవాట్లు, అమ్మాయిల అలవాట్లు ఉంటే రాష్ట్రం ఇంకా బాగుపడుతుంది అన్న అని చెప్పేసి అంటారు. అట్లా గట్లున్నది పరిస్థితి అని. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు దమ్ముంటే 10వ తరగతి పరీక్ష రాదు పాస్ కావాలి. నోటు చిట్టులు పెట్టి కాదట. గమనిక ఉన్నది. ఒకవేళ వీళ్ళందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు కనుక మళ్ళీ పరీక్ష రాసేదంటే అవసరం అయితే మళ్ళీ ఇప్పుడు
కరోనా పరీక్షల కాలం తీసుకుని వస్తారు మళ్ళీ తీసుకొస్తారు. వీళ్ళు పరీక్షలు కరోనా పాస్ చేసి చెప్తారు. కరోనా పాస్ పరీక్ష రాయకుండానే ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కేటీఆర్, సీతక్క, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి విద్యావంతులు అసెంబ్లీలో ఉంటారు. అలా ఉన్నప్పుడే తెలంగాణకు రేపటికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. బండి సంజయ్ గారు కూడా చాలా మంచి లీడర్ అని చెప్పేసి ఆకుల కీర్తి అంటుంది. ఎలక్షన్ల నామినేషన్ ప్రక్రియలో క్యాండిడేట్ల ఆస్తుల వివరాలు ఎలక్షన్ కమిషన్కి చూపించడం కాదన్నా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు సమర్పించాలనే నిబంధన వచ్చినప్పుడే ఇది అంతా మారుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఆస్తుల వివరాలు కాదు, చదువు వివరాలు ప్రకటించాలని చెప్పేసి అంటున్నాడు. విద్యా వ్యవస్థ మీద మీరు మొదలు ప్రశ్నించవలసింది రాజకీయ నాయకులపైన, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కాదు. ఫస్ట్ విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను ఫస్ట్ ఇలా చేర్చాలని చెప్పేసి మనం 100% కోరుతున్నాం, చెప్తున్నాం కా మిత్రమా. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఆ స్కూల్ని చదివారని, డిగ్రీలు చేసి ఐఏఎస్ అయినా సోమేష్ ఏమంతా అరగబెడుతున్నాడు బ్రదర్. సేవ చేయాలనే తపన ఉండాలి అన్న, వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. సేవ చేయాలన్నా సేవ్ చేయాలన్నమాట, అందరికి కొరిగి పారేసారు మొత్తం. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి 10th ఉంటే చాలు అని ఫైట్ చేయండి అన్న. 10th వరకు చదివి ఆర్థిక పరిస్థితి మంచిగా లేని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే అంటే కొంతమందికి అట్లా కూడా పాపం ఏంటంటే ఆగిపోతున్నాయి చదువులు అని చెప్తున్నాడు. డిగ్రీలు పీజీలు అవసరం లేదు, ఓటు వేసేటప్పుడు చదువుకున్న వారికి, మంచి వారికి ఓటు వేస్తే సరిపోతానని చెప్తున్నాడు. 100% ఉండాలన్నా, ఉండి తీరాల్సిందే మళ్ళీ సార్. ఉంటే ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివిన మన కాక పదవి పదిలంగా ఉంటుంది. కానీ దేశంలో మన ప్రధాని మీకు అత్యంత ఈయన కూడా 70% మందికి పైగా ఉంటారని చెప్పేసి అంటున్నారు. రాజకీయం చేయాలంటే పీజీ చదువుకున్న వాళ్ళు కావాలి. అలాగే కనీసం 1 సంవత్సరం ఆర్మీ ట్రైనింగ్ తీసుకునే జీవో ఉండాలన్నా అని చెప్పేసి రావంటున్నాడు. లేకపోతే అర్థమైన సన్నాసులు రౌడీలు రాజకీయాలకు వస్తారు. ఒకవేళ ఒక్కసారి చెప్పాను, ఒకసారి వర్ణించి, ఒకవేళ కనుక కేసీఆర్ కనుక 1 సంవత్సరం ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటే ఎట్లా అవుతాడు? ఆర్మీ ట్రైనింగ్ లో ఉండగా ఎట్లా ఉంటాడు? ఎట్లుంటాడు ఏంటి అసలు. ఆయన తుపాకీ పట్టుకుంటుంటేనే, తుపాకీ ఇట్లా పట్టుకుంటుంటా పాకిస్తాన్ గడగడగడలాడుతుంది, ఇట్లా మొత్తం ఇట్లా వణికిపోతుంది. ఇట్లా భూకంపం వస్తుంది ఒకసారి, తర్వాత అక్కడ కొండ చర్యలు విరిగిపడతాయి. కాక తుపాకీ పడితే ఒకవేళ కొంచెం ఇట్లా సూటు తీసి ఇట్లా గన్ను పెడితే ఎట్లుంటుంది పరిస్థితి ఏంటి? అప్పటికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అసలు బుల్లెట్తో చచ్చిపోయేది తక్కువ, కానీ బొక్కలు గుచ్చుకుంటే ఎక్కువ మంది చచ్చిపోతారు. సరే, ఏదో రకంగా మాత్రం చచ్చిపోతారా లేదా అనేది ఇంపార్టెంట్. అవును, శత్రువు కావాలి మనకు. ఎట్లయితే ఏ ఆయుధంతో మాత్రం శత్రువు మాత్రం అయిపోతుంది 100% అవుతుంది. ఇట్లా కాక ఇట్లా పట్టుకుంటుంటే పాకిస్తాన్ ఇట్లా గడగడగడలాడుతుంది. ఇట్లా పెట్టి ఇట్లా కొంచెం ఇట్లా అంటుంటే కథం అక్కడ హార్ట్ అటాక్ వస్తుంది, వచ్చి పడిపోతుంది. మనకి బుల్లెట్ ఇట్లుంటుందిగా, మళ్ళీ గుచ్చుకోగల పరిశానిగా. శత్రువు ఇప్పుడు మామూలు బుల్లెట్ అయితే ఏం కాదు, అది కొంచెం కొంతవరకు ప్రాణం పోతుంది, లేకపోతే ఇట్లా ఏదో దెబ్బ తాకుతుంది, ఓ రకంగా ఉంటుంది. కానీ ఇది కాక బుల్లెట్ శత్రువును ఒక శత్రువు లెక్క కాకుండా ఆడొక బాటిల్ లెక్క, ఒక గ్లాస్ లెక్క అనుకునేది మాత్రం షూట్ మాత్రం ఈజీగా చేయొచ్చు. అట్లనే మరి అంతే కదా. ఇప్పుడు ఆయన పేరు సజ్జనార్ ఉన్నాడు కదా, అవును, ఆయన ఏమన్నాడు అసలు బాటిళ్లకు ఏం పేరు పెట్టాలి, నీళ్లకు ఏం పేరు పెట్టాలి, ఇట్లేదో ఎట్లా ఉండాలి డిజైన్ అని అంటే మనం చెప్పిన గన్ను లెక్క ఉండాలి. అయితే అటువంటివి తీసుకురావాలి. ఇప్పుడు మనము మందు బాటిల్ కూడా ఒక గన్ను లెక్క మందు బాటిల్ ఉండాలి, లేకపోతే బుల్లెట్ లెక్క గ్లాస్ పెట్టేసి అట్లా పెట్టి కొట్టిననుకో ఆటోమేటిక్ కథం. పాకిస్తాన్ కాదు, ఈ ప్రపంచంలో ఎవడు కూడా మన దగ్గరికి రాడు. అంతే, వస్తే వాడు ఉంటాడా ఇంకా? మరి కేసీఆర్ సచ్చినంత ఒట్టు, ఈసారి కారుకి ఓటు వేస్తే ఒట్టు, కవిత మీద ఒట్టు, ఈసారి కేటీఆర్ గెలిస్తే ఒట్టు, కారు మీద ఒట్టు, కేసీఆర్కి బుద్ధి వచ్చేలా హరీష్ రావు నువ్వు చెప్పుతో కొట్టు అని చెప్పేసి ఖతర్నాక్ వాడాడు. ఎమ్మెల్యేలే కాదు ఎంపీలకు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది మీ అన్న ధర్మపురి అరవింద్ తో స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. పిహెచ్డి ఉన్నా తక్కువే అన్న. తాకరే రాజవంశం కూలిపోయింది, బాదల్ రాజవంశం కూలిపోయింది, నాయకుడు రాజవంశం కూలిపోయింది, గాంధీ రాజవంశం దాదాపుగా కూలిపోయింది, పాశ్వాన్ రాజవంశం కూలిపోయింది, అబ్దుల్లా ఇదంతా కూలిపోయింది. ఏందో మరి లాస్ట్కి ఏమైందట? చెంగిజ్ ఖాన్, అలెగ్జాండర్, ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు అలాంటిది హున్ల కంటే ఎక్కువ రాజవంశాలను ఇట్లా ఏదో రాస్తున్నా నేను మరి. తెలంగాణ గురుకులాల్లో భోజనం బాగలేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా
ఎంజీబీ మహబూబ్నగర్ జిల్లాలోని ఇదే సమస్య, దీని గురించి ఆర్సీఓకు తెలియజేయండి అన్న అని చెప్పేసి అంటున్నారు. తప్పకుండా ఆర్సీఓ గారు ఎక్కడ ఏ జిల్లాకు వస్తే మహబూబ్నగర్ జిల్లానా? అవును. మహబూబ్నగర్ జిల్లా ఆర్సీఓ డెఫినెట్గా పట్టించుకోవాలి, లేకపోతే పిల్లల ప్రాణాలు పోతుంది. చూసుకోండి ఒకసారి. బిజ్జలేని వాడు వింత పశువు అన్నారు ఆనాటి కవులు, వింటున్నాముగా ఏపీ మంత్రులు భాగోతం కొడాలి నాని అని చెప్పేసి. కొడాలి నాని ఎందుకు వచ్చింది మళ్ళీ ఇక్కడ? మన ఊరు మన బడి పెయింటింగ్ పనులను బడా కంపెనీలకు ఇచ్చి మా కుటుంబాలను నాశనం చేసిండు జరా, మా పెయింటింగ్ చిత్రకారుల గురించి కూడా మాట్లాడానంట. చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు బాగుపడుతుందని చెప్పేసి అంటున్నా. ఎస్, మోడీ మేక్ ఇట్లా సరే, ఇట్లా చాలా మంది చదువుల తల్లి సరస్వతీదేవి హా సావిత్రిబాయి పూలే నా అని పోలు పెట్టండి. ఓకే ఓకే, సరస్వతినా సావిత్రిబాయి పూలేనా? ఇప్పటి వరకు క్లర్క్ జాబ్ కు డిగ్రీ అర్హత ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కనీసం పీజీ ఉండాలి కదా అని చెప్పేసి 7200 చెప్తున్నటువంటి మాటకు 16,000 మంది ఓట్లు కూడా వేయడం కూడా జరిగింది. నిజంగానే అన్న ఉండాలి, డిగ్రీ అర్హత ఉండాలి, డిగ్రీ అర్హత అలాగే పీజీ అర్హత ఉండాలని చెప్పేసి కూడా మనం చెప్పినటువంటి మాటకు 96% మంది కూడా ఏకీభవిస్తున్నారు. కొంతమంది 4 మరి ఉంటారు, అక్కడక్కడ వాళ్ళు 30 ఉన్నారు వాళ్ళు